పాంప్లెట్లు చూస్తున్న విధంగా హేబెల్ మొదలుకొని మరణించిన వారందరూ పరలోకం వెళ్ళి ఉన్నారా అనే అంశాన్ని కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. బైబిల్ నుండి నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. అందుకంటే ముందు తండ్రి అయిన దేవునితో మాట్లాడుకొని పాటని నేర్చుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, నాయన ఈ సాయంకాల వేళ మీ ప్రియమైన పిల్లలతో తండ్రి కలిసి మీ యొక్క మాటలు పంచుకోవడానికి మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనములు నాయన. ఎక్కడో దూరంగా ఉంటున్నప్పటికీ కూడా తండ్రి వారితో ఈరోజు మీ మాటలను ఈ విధంగా పంచుకుంటున్నాము అంటే తండ్రి అది మీ ప్రేమ వల్లే తండ్రి. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పరిచయం మాకు లేకపోయినప్పటికీ మీ వాక్యం ద్వారా మేమంతా మీరు తండ్రిని, మీ పిల్లలమని, మేమంతా ఒకే ఆత్మ సంబంధం కలిగిన వారమని మరెంతగానో సంతోషిస్తున్నాను తండ్రి. మాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. తెలుసుకుంటున్నటువంటి మేము తండ్రి అనేకులను పరలోకమందున్న మీ కుటుంబంలోకి చేర్చగలుగుటకు సహాయాన్ని అనుగ్రహించండి నాయన. మరి లోకంలో బ్రతుకుతున్న వారు ఎంతో మంది తండ్రి వాక్యం యొక్క విలువ తెలియక, లేదా జీవిత పరమార్థం తెలియక ఇదే జీవితం అనుకొని మరి లోక మాయలో పడి ఉంటుండగా తండ్రి, ఆ మాయ నుండి వారిని బయటకు తీసుకొని వచ్చి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగే ప్రయత్నమే మా ప్రయత్నం తండ్రి. మరి చెబుతున్నటువంటి మాటలు వృధా కాకుండా తండ్రి ఆలోచించి అర్థం చేసుకొని మీరు రాయించిన మనస్సు ప్రకారం మేము బ్రతకగలుగుటకు, జీవించగలుగుటకు మాకు సహాయాన్ని, సామర్థ్యాన్ని ప్రసాదించవలసిందిగా పరలోకమందున తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. హేబెల్ మొదలుకొని మరణించిన వారు. అసలు ఎందుకు హేబెల్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి? భూమి మీద పుట్టింది మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము కదా. తండ్రి అయిన దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేసాడని మనకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది అంటే, ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుడు తనకు పిల్లలు కావాలని కోరిక కలిగిన వెంటనే మన కొరకు ఈ అందమైనటువంటి సృష్టిని చేసి 6 దినాలు కష్టపడి 6వ దినమున చివరిన ఆది మానవుడు అని చెప్తున్నాం. ఎందుకంటే ఆదిలో పుట్టినటువంటి మానవుడు కాబట్టి ఆయన్నే ఆదాము అని దేవుడు పిలవడం జరిగింది. ఆ ఆదాము గారిని 6వ దినాన్న తండ్రి అయిన దేవుడే తన స్వహస్తాలతో నేలమంటితో తీసి ఒక బొమ్మగా చేసి తన నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు అన్న సంగతిని మనం ఎన్నోసార్లు బైబిల్ చదివినప్పుడు, లేదా ఎంతో మంది సేవకులు, కాపర్లు చెప్పినప్పుడు సండే స్కూల్ దశ నుండి వింటూ వస్తూనే ఉన్నాం. అయితే భూమి మీద తొలి మానవుడు ఆదాం అయినప్పుడు మరణం మాత్రం హేబెలు గారి దగ్గర ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే, అసలు దేవుడు ఆదామును చేసినప్పుడు మరణం అనేది లేదండి. దేవుడు ఆదామును ఎలా చేశాడంటే అమరుడిగా చేశాడు. అమరుడైనటువంటి ఆదాము గారు ఎప్పుడు మరణాన్ని కొని తెచ్చుకున్నారంటే, తండ్రి అయిన దేవుడు తన మాట జవదాటి, లేదా తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం వలన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, నేను నీకు తినవద్దని చెప్పిన పండు నువ్వు ఏ దినమునైతే తింటావో ఆ దినం నిశ్చయంగా నువ్వు చనిపోతావు అని. అంటే చావు అనేది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఎప్పుడు ఎంటర్ అయింది లోకానికి అంటే దేవుని మాట అతిక్రమించడం వలన అని మనకు అర్థమవుతుంది. అసలు ఒకటి ఆలోచించండి, మరణం అంటే ఏంటి? ఈ రోజు సమాజానికి తెలిసింది అని అంటే, మరణం అంటే ఎంతో బాధ పెట్టేది, మనుషులను ఏడిపించేది, బంధాలను దూరం చేసేది అని మనం మాట్లాడుతూ ఉంటాం. నిజమే, ఒక విధంగా బైబిల్ ప్రకారంగా కూడా మనం ఆలోచించినట్లయితే తండ్రి అయిన దేవుడు ప్రతి చల్లపూట తన పిల్లలతో ఎంతో సరదాగా ఏదెన్ తోటలో ఉంటున్నటువంటి సమయంలో హవ్వ గారి చేత అపవాది చేసినటువంటి మోసానికి లోనై ఆదాము గారు కూడా దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించడం వల్ల ఇద్దరు కూడా పాపంలో పడిపోవడం, వారిరువురు కూడా దేవుని దృష్టికి చనిపోయిన వారిగా కనిపించడం. అంటే ఒక మరణం తండ్రి కొడుకులు, లేదా తండ్రి పిల్లల యొక్క బంధాన్ని విడదీసినట్లుగానే మనకు కనబడుతుంది కదండి. అవును, కానీ తండ్రి అయిన దేవుడు దేన్నైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగలడని నమ్ముతాం, అవునా కదండి. మరణం వచ్చిందని మనం తండ్రికి దూరం అయిపోతున్నాము అని బాధపడాల్సిన అవసరం లేకుండా
దేవుడు తీసుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఎలాగూ ఆదాము పాపం చేయకుండా ఉండడు. ఎలాగూ ఆదాము మరణం పాలవ్వకుండా ఉండడు. కాబట్టి మరణించినా సరే తిరిగి నా యొద్దకు నేను చేర్చుకోవాలి. నా యొద్దకు నేను చేర్చుకోవాలంటే చనిపోయిన మనిషి నా దగ్గరికి ఎలా రాగలడు అని దేవుడు ఒక నియమాన్ని ముందుగానే మీకు చాలా సార్లు నేను చెప్పినప్పుడు చెప్పుంటాను. లేదా మిగిలిన వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు వినే ఉంటారు. దేవుడు భవిష్యత్తు జ్ఞాని. ఆయన ఏది చేసినా కూడా భవిష్యత్తును ఆలోచించి చేస్తాడు. మనం పాపం చేస్తామని తెలిసిన దేవుడు మనం పుట్టక మునుపే మన కొరకు యేసుక్రీస్తు వారి రక్తాన్ని లేదా యేసుక్రీస్తు వారిని పుట్టించారు. అంటే ఒక రోగం రాబోతుంది అంటే దానికి ముందుగానే మెడిసిన్ దేవుడు కలుగజేస్తాడు. మనిషి పుట్టక ముందే మనిషికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు భూమి మీద పెట్టాడు. మనిషికి దేవుడు ఏదైనా సరే ముందే ఆలోచించి భవిష్యత్ జ్ఞాని కాబట్టి ప్రతిదీ కూడా మంచి చేస్తాడు అని మనం ముందుగా తెలుసుకోవాలి. అది మనకు అర్థమైనట్లయితే ఈ పాఠం కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, మరణం అన్నది ఎడబాటు అని మనం అనుకుంటే, ఎడబాటును కూడా దేవుడు తన దగ్గరకు తెచ్చుకునే విధంగా చేసుకోవాలి అనుకున్నాడు. దాని కొరకే దేవుడు చేసినటువంటి సంకల్పం ఏంటి అంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు లేడు. అదే మనం కీర్తనల గ్రంథంలో చూడగలం. 89వ కీర్తన 48వ వచనం మనం చూడగలిగితే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని రాయబడింది. అంటే దేవుడు పెట్టినటువంటి విధి ఏంటంటే, ఆదాము మొదలుకొని ఎప్పుడైతే ఆదాముకు మరణం సంభవించిందో ఆనాటి నుండి చివరి వరకు భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉంటారో యుగాంతం వరకు వారంతా కూడా మరణం అనేది రుచి చూడాలి. అప్పటి వరకు మరణాలు సంభవిస్తూ ఉండాలి. అందుకే ఏళ్ళ సంవత్సరాలుగా బ్రతికినటువంటి మనుషులు మనకు భూమి మీద ఎవరూ కనిపించరు. అవునా కాదా? ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆదికాండంలో మనుషులు 1000 సంవత్సరాల వరకు బ్రతికుండొచ్చు. అది అలా తగ్గుతూ తగ్గుతూ ఎంతకొచ్చిందండి? 1000 సంవత్సరాల ఆయుష్కాలం 120 ఏళ్ళకి వచ్చింది. 120 నుండి 80కి పడిపోయింది. ఇప్పుడు మనిషి ఆయుష్కాలం ఎంత అంటే 70, 80 ఒకప్పుడైతే ఇప్పుడు మనిషి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు అని చెప్పాడు. అంటే మనిషి ఆయుష్కాలాన్ని దేవుడు కుదిస్తూ కుదిస్తూ ఎందుకు వస్తున్నాడంటే, ఖచ్చితంగా ప్రతి మనిషి మరణం బారిన పడాలి. ఖచ్చితంగా మరణం అనుభవించాలి. అయితే ఇది దేవుడు పెట్టినది కాదండి. మనిషి కోరుండి కొని తెచ్చుకున్నది. ఆదాము చేసిన పాపం అందరికీ అప్లై అవుతుందనంటే, అతను చేసిన పాపంలో మనం పాలివారం కాదు గాని, అతనికి వచ్చినటువంటి మరణం మనందరినీ ఏలుతుంది. అదే మనకి రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆదాము గారు చేసినటువంటి పాపానికి వచ్చినటువంటి మరణం ఏదైతే ఉందో, అది మనుషులందరినీ ఏలుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. కనుక ఈరోజు ఎందుకు మనుషులు చనిపోతున్నారు, ఎందుకు మనిషికి మరణం వచ్చింది అని అంటే, ఆదాము గారు ఆనాడు చేయకూడని నేరం చేసినందుకు, దేవుని మాట విననందుకు అక్కడ మరణం అనేది ప్రారంభమైంది. అయితే మొదటిగా భూమి మీద మరణించిన వ్యక్తి ఎవరు? ఆదాము గారా అంటే కాదండి. ఆదాము గారు పాపం చేసిన తర్వాత కూడా దేవుడు అతన్ని క్షమించి ఏదెన్ తోట నుండి బయటికి పంపివేసిన తర్వాత ఆయన వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రకారం మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని అన్న ప్రకారమే ఆదాము గారు పిల్లల్ని కనడం ప్రారంభించారు. మొట్టమొదటిగా వారిరువురికి పుట్టినటువంటి సంతానమే కయ్యను. అప్పుడు వెంటనే హవ్వమ్మ గారు మాట్లాడుతూ ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని అంటుంది. అంటే దేవుడే వారి గర్భాన్ని పండించి పిల్లలను పుట్టిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎందుకంటే భూమిని నిండించాలన్నది ఆయన కల, తండ్రి అయిన దేవుని ఆశ. దాని ప్రకారమే వీరు పిల్లలని కంటున్న ఈ తరుణంలో ఒకానొక సందర్భంలో కయ్యను తర్వాత హెబెలు వీరిరువురు కూడా పుట్టిన తర్వాత కొంతకాలానికి దేవుని దృష్టికి హెబెలు నీతిమంతుడిగా కనిపించాడు. ఎందుకంటే తను ఇచ్చినటువంటి అర్పణల చేత, నిస్వార్థమైన అర్పణ లేదా తను పెంచుకున్నటువంటి గొర్రెలు ఆ పశువుల మందలో నుండి క్రొవ్విన వాటిని మంచి వాటిని దేవునికి మంచి మనసుతో అర్పించినందుకు తన మనస్సును చూసి దేవుడు నీతిమంతుడిగా అతను తీర్చాడు. కానీ కయ్యను తన పొలము పంటలో నుండి దేవునికి ఇవ్వకుండా స్వార్థంగా ఆలోచించినందుకు అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదని ఈ చరిత్ర అంతా కూడా మనం చాలా సార్లు చదువుకున్నాం. అయితే ఈ కోపాన్ని తన మనసులో పెట్టుకున్నటువంటి అన్నయ్య అయిన కయ్యను తన తమ్ముని మీద పడి అక్కడ ఆయన్ని చంపేస్తాడు. అలా మొట్టమొదట భూమి మీద చనిపోయిన వ్యక్తి లేదా హత్య గావించబడిన వ్యక్తి, మరణాన్ని రుచి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమి మీద హేబెల్ గారండి. అందుకే ఈ రోజు మనం పాఠం కూడా ఏమని ఆలోచిస్తున్నాం,
హేబెలు మొదలుకొని అంటే మరణానికి ప్రారంభం భూమి మీద ఎవరు అంటే హేబెలు గారు. ఈ హేబెలు గారు మొదలుకొని లేదా హెబెలు గారు మరణించారు కదా, ఆ హెబెలు గారు మొదలుకొని ఇప్పటి వరకు టిల్ టుడే లేదా టిల్ ఈ క్షణం వరకు ఎంత మంది చనిపోతున్నారో వీరంతా కూడా పరలోకం వెళ్ళిపోతున్నారా? ఎందుకు ఈ ప్రశ్న మనం ఆలోచించాలి అని అంటే, హిందువుల్లోనే కాదు, ముస్లింలోనే కాదు, మన క్రైస్తవ సమాజంలో కూడా ఒక నానుడు ఉంది. అదేంటంటే, అతను ఎలాంటి వాడైనా సరే చనిపోయినప్పుడు బంధువర్గం అంతా వస్తుంది. తన సన్నిహితులందరూ వస్తారు. సంఘ సభ్యులందరూ ఆ ఇంటికి చేరుకుంటారు. వారందరూ కూడా అక్కడికి వచ్చి అతని గురించి ప్రార్థన చేస్తూ ఏమంటారంటే, తండ్రి ఈ ఆత్మను పరమునకు చేర్చుకో అని అంటూ ఉంటారు. లేదా సమాధిలో అతన్ని పెడుతున్నప్పుడు కూడా, తండ్రి ఇంతకాలం తను ఎన్నో కష్టాలు అనుభవించాడు భూమి మీద, లేదా అనుభవించింది ఆమె, ఇకనైనా ఆ ఆత్మకు శాంతిని చేకూర్చు తండ్రి, ఇకనైనా ఆమెకు రెస్ట్ ఇవ్వు, విశ్రాంతినివ్వు తండ్రి, ఆ ఆత్మకు మేలు జరగాలి తండ్రి అని చుట్టూ ఉన్న వాళ్ళు ప్రార్థించడం మనం ఎన్నో సార్లు వినే ఉంటాం. అవునా కదా అండి? అలాగే ఆ కుటుంబానికి ఓదార్పు కావాలని, ఆ ఆత్మకు కూడా శాంతి కలగాలని మనం అందరము ప్రార్థించడం, అందరి నోట్లో కామన్ గా పదం వినడం మనం చూస్తాం. ఇకపోతే ఎక్కడైనా సరే ఎవరిదైనా మరణం సంభవించినప్పుడు అందరూ కూడా ఆర్ఐపి అని రాస్తూ ఉంటారు. అనగా రెస్ట్ ఇన్ పీస్ అని. అంటే ఎవరు చనిపోయినా అతను ఎలాంటి వాడు అన్నది పక్కన పెట్టి, అతను ఎలా బ్రతికాడు భూమి మీద, ఆమె ఎలా జీవించింది భూమి మీద, ఆమె ఏ ఏ పనులు చేసింది భూమి మీద అన్నది కూడా ఆలోచించకుండా ఎవరు చనిపోయినా రెస్ట్ ఇన్ పీస్ అంటున్నారు. పీస్ అంటే శాంతి లేదా విశ్రాంతి లేదా నెమ్మది, అంతే కదండి. రెస్ట్ అంటే మనం తీసుకోబోయేటటువంటి నెమ్మది. మరి లోకమంతా నెమ్మది అని దేని గురించి అనుకుంటున్నారంటే, పరలోకంలో నెమ్మది ఉంటుంది, పరలోకంలో ఏడుపు ఉండదు, పరలోకంలో బాధ ఉండదు, పరలోకంలో కష్టాలు ఉండవు. సో అలాంటి నెమ్మది పొందే స్థలం వీరికి ప్రసాదించు తండ్రి అని అందరూ అడుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. అటు హిందువులు మొదలుకొని ఇటు క్రిస్టియన్స్ వరకు. మన భారతదేశంలో ఇంచుమించు ఎన్ని తెగల వారు ఉన్నారో వారంతా కూడా పడే ప్రయాసం దేనికి, లేదా వాళ్ళు మాట్లాడే మాటలు దేనికంటే, పాపం చేస్తే స్వర్గానికి వెళ్తాం, సారీ, పాపం చేస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని అందరిలో ఉన్నటువంటి నానుడి. కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాపాన్ని పక్కన పెట్టేస్తారు, నరకాన్ని పక్కన పెట్టేస్తారు, స్వర్గస్థులయ్యారు, కీర్తి శేషులయ్యారు అనే పదమే మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? ఆలోచించండి. ఒక ఇంటిలో ఒక యజమాని ఉన్నాడు అనుకోండి. తనకు పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి, ఆ పిల్లలకి పిల్లలు పుట్టి ఒక తాత వయస్సులో ఉండి అతను మరణించాడు అనుకోండి. అతను బ్రతికినంత కాలము కూడా చాలా దుర్మార్గంగా, అంటే బూతులాడడం కావచ్చు, ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం కావచ్చు, తను త్రాగడం కావచ్చు, ఇవన్నీ చేసినా కూడా ఆ కుటుంబం అతను చనిపోయినప్పుడు అతని ఫోటో ఫ్రేమ్ లో ఏమని రాస్తుందో తెలుసా? పలానా సుబ్బయ్య గారు అనుకోండి ఆయన పేరు. సుబ్బయ్య గారు ఎలా రాస్తారు తెలుసా? కీర్తి శేషులు సుబ్బయ్య గారు అని రాస్తారు. అదేంటి, తను బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడు? ఎప్పుడు తగాదాలలో, ఎప్పుడు పేకాటలో, ఎప్పుడు త్రాగుడుతో, అవునా? ఇలా బ్రతికిన వ్యక్తి చనిపోగానే కీర్తి శేషులు ఎలాగవుతారు? స్వర్గస్థులు ఎలాగవుతారు? ఆలోచించండి. కేవలం ఇది ఒక హిందువుల గురించో, ముస్లింల గురించో నేను చెప్పట్లేదండి. మన క్రైస్తవుల్లో కూడా చాలా మందిని గురించి మనం ఆలోచించినట్లయితే, పేరుకి జోసెఫ్ అన్న పేరుండొచ్చు, పేరుకి జేమ్స్ అన్న పేరుండొచ్చు, పేరుకి పీటర్ అని పేరు పెట్టుకోవచ్చు. కానీ వారి పేర్ల వరకి అది పరిమితమైంది గాని, జీవితాలు చూస్తే చాలా ఘోరంగా, అసలు ప్రభువుని విశ్వసిస్తున్నామన్న ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనబడకుండా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. మరి అలాంటి వ్యక్తులు అనుకోకుండా ప్రమాదవశాత్తు లేదా మరణం సంభవించో వాళ్ళు చనిపోయినప్పుడు, ఆరోగ్యం సహకరించక వాళ్ళు చనిపోయినప్పుడు, అలా చనిపోయిన వారంతా కూడా పరలోకం వెళ్ళిపోతున్నారని మనం ఎలా నమ్మాలి? మనం దేన్ని బట్టి పరలోకం వెళ్తున్నారని డిసైడ్ అవ్వాలి? ఆలోచించండి. చాలా మంది తెలియక పొరపాటు ఏమని పడుతున్నారంటే, చనిపోయాడంటే పరలోకం వెళ్ళిపోయాడు, క్రైస్తవుడు కదా పరలోకం వెళ్ళిపోయాడు, బాప్తిస్మం తీసుకున్నాడు కదా పరలోకం వెళ్ళిపోయాడని. కానీ పరలోకం అన్నది ఎంత కష్టతరమైనదో మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, బైబిల్ గ్రంథంలో పౌలు గారు మీకు చాలా సార్లు అప్పుడు అప్పుడు మీకు వాక్యం చెప్పినప్పుడు ఆయన జీవితాన్ని మీకు చూపించడం జరిగింది. పౌలు గారి జీవితాన్ని చూస్తే ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 11వ అధ్యాయం 23వ వచనం నుండి 28 వచనాలు మీరు చూడగలిగితే, ఆ వచనాలంతా కూడా ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి బాధలు మనకు కనబడతాయి. క్రీస్తును నమ్మినందుకు అన్ని బాధలు ఆయన అనుభవించాలా? క్రీస్తుని నమ్మినందుకు అంత శోధన ఆయన ఎదుర్కోవాలా? ఆకలి దప్పులతో ఉండాలా? దిగంబరుడుగా ఉండాలా? తన స్వజనుల వలన ఆపదను ఆయన ఎదుర్కోవాలా?
ఓడ పగిలి ముమ్మారు సముద్రంలో ఉండాలా? చలితో దిగంబరత్వంతో ఆయన బాధపడాలా? అసలు ఎందుకు ఇవన్నీ చేశారు అని అంటే కేవలం పౌలు గారు మాత్రమే కాదండి. అపోస్తలులైన వారందరూ కూడా ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా క్రీస్తు తదనంతరం సంఘానికి పెద్ద హింస కలిగినప్పుడు వారందరూ కూడా ప్రాణ భయంతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఎందుకు ఈ శ్రమలన్నీ? అంటే కేవలం పరలోకం కోసమే కదండి. పరలోకం వెళ్ళాలంటే భూమి మీద ఇంత శ్రమ ఎందుకు చెప్పండి? ఒకవేళ చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుడు పరలోకానికి ఆత్మను చేర్చుకుంటాడు. లేదా చనిపోయిన తర్వాత ఒక సంతాప సభ పెట్టి అక్కడ అందరం కూర్చొని ఆ ఆత్మ గురించి మనం విన్నవించుకుంటే దేవుడు ఆ ఆత్మను పరలోకాన్ని చేర్చుకుంటాడని ఒకవేళ మనం అనుకుంటే, ఆ ఇంటి వారి బాధను చూసి దేవుడు చేర్చుకుంటాడని అనుకుంటే, భూమి మీద ఇక మనం క్రైస్తవ జీవితంగా లేదా క్రైస్తవులుగా ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అందుకే పరలోకం అన్నది మనం కోరుకున్న వెంటనే వచ్చేటటువంటిది కాదండి. ఆఫ్టర్ ఆల్ భూమి మీదే మనకు ఒక బంగారు చైన్ కావాలంటే ఎన్ని రోజులు కష్టపడాలండి? ఒక వజ్రం కావాలంటే ఎన్ని రోజులు కష్టపడాలండి? ఊరికి గాలిలో మనకు కావాలి అనగానే వచ్చేస్తుందా? లేదే. భూమి మీద విలువైన వస్తువులు మనకు కావాలి అంటేనే దాని కొరకు ఎన్నో రోజులు మనం తపస్సులాగా చేయాల్సి వస్తుంది. అలాంటిది పరలోకం శాశ్వతంగా ఉండేటటువంటి ఆ లోకం మనకు కావాలి అంటే మనం చనిపోయిన తర్వాత మన కొరకు ఇంకెవరో వేడుకుంటే పరలోకం మనం వెళ్తాము, మన ఆత్మకు శాంతి చేకూరుతుంది అనుకోవడం చాలా పొరపాటు. అందుకే ఈరోజు మనం ఈ పాఠాన్ని నేర్చుకుందాం. అసలు హేబేల్ గారు మొదలుకొని ఇప్పటి వరకు చనిపోతున్న వారంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మీరంతా విన్న ఈ మాటలను బట్టి ఈ మాటల్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. అంటే చనిపోయిన వారంతా కూడా పరలోకం వెళ్ళరు. అయితే ఖచ్చితంగా నరకానికి వెళ్తారని మీరు ఒకవేళ అనుకుంటే, మరి చాలా మంది నీతిమంతులు కూడా ఉన్నారు కదా! ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు. అలాగే అనీతిమంతులు ఉన్నారు. భక్తులు ఉన్నారు. భక్తిహీనులు ఉన్నారు. అసలు చనిపోతున్న వీరంతా ఎక్కడికెళ్తున్నారు? పరలోకానికి వెళ్తున్నారా? అని మనం బైబిల్‌ని అడిగితే బైబిల్ మనకిస్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా అండి? భక్తుల గురించి చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం చదవండి. దావీదు హ్మ్. పరలోకమునకు ఎక్కిపోలేదు. ఇక్కడ చూడండి. దావీదు గారు ఎవరో మనందరికీ బాగా తెలుసు. ఆయన ఒక మహారాజు. అంతకంటే ముందు దేవునికి ఇష్టడు. దేవుని చిత్తమంతా నెరవేర్చినవాడు. తన తరము వారికి సేవ చేసి నిద్రించినటువంటి భక్తుడైన. దేవుని కొరకు ఎన్నో కీర్తనలు రాశాడు. దేవుని కొరకు తన తరము తర్వాత వచ్చే తరం వారికి వివరించాడు. చాలా గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి. దేవుని నామాన్ని లేదా దేవుని నామ ఘనతను చాటడానికి ఎన్ని యుద్ధాలకైనా సిద్ధపడినటువంటి గొప్ప వీరుడుగా మనం దావీదు గారి చరిత్రను చదువుకుంటాం. అలాంటి దావీదు గారి గురించి అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు పరలోకంనకు ఎక్కిపోలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు గారు చనిపోయినప్పుడు లేదా దావీదు గారు చనిపోబోతున్నప్పుడో చెప్తున్న మాట కాదు. క్రీస్తు పూర్వం సుమారు 1500, 2000 సంవత్సరాలు క్రితం దావీదు గారు ఉన్నట్లయితే, క్రీస్తు పూర్వం ఉన్నవాడైతే, క్రీస్తు శకం క్రీస్తు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కార్యంలో జరుగుతున్న సందర్భాన్ని పేతురు గారు మాట్లాడుతూ వివరిస్తున్నారండి. ఇదంతా కూడా పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎప్పుడో చనిపోయినటువంటి దావీదు గారి గురించి క్రీస్తు శకం పేతురు గారు మాట్లాడుతూ సంఘ ప్రారంభం దశలో ఏమని చెప్తున్నారు చూడండి. దావీదు ఇంకను పరలోకమునకు ఎక్కిపోలేదు అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు గారు ఎంతో గొప్ప భక్తుడైనప్పుడు ఆ భక్తుడైన దావీదు గారి పరలోకానికి వెళ్ళలేదనంటే, ఇక చనిపోతున్న దుర్మార్గులు, అనీతిమంతులు, దేవుని నమ్మని వారు, దేవుని దూషించేవారు, నాస్తికులుగా పిలువబడేవారు ఎలా వెళ్ళిపోతారంటారు ఆలోచించండి. ఈ జ్ఞానం అందరిలో లేదండి. అదే పౌలు గారు అంటారు. ఈ జ్ఞానం అందరిలో లేదు, కొందరిలోనే ఉంది. ఆ కొందరు దీన్ని కూడా మనం దాచేసాం అనుకోండి. ఈ జ్ఞానం నేర్చుకున్న మనమే ఈ వాక్యాన్ని సువార్తను ప్రకటించుకుంటూ దాచేసాం అనుకోండి. ఎవరికి తెలుస్తుంది సర్వసత్యం? ఇది దాయడానికి కాదు, నేర్చుకొని అనేకులకు చెప్పడానికి. అందుకే ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి తరగతి ఎంతో విలువైంది. ప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యం మీకు దక్కింది. ఎన్నో వేలు పోసి, ఎన్నో లక్షలు పోసి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కోచింగ్లు తీసుకుంటున్నారు. కానీ అవన్నీ ఎప్పటి వరకు ఆలోచించండి. కేవలం 50-60 ఏళ్ల జీవితం మట్టుకేనా? 50-60 కూడా అక్కర్లేదండి. మహా అయితే 30-40 ఏళ్ల జీవితం మట్టుకి ఆ ఉద్యోగం చేసినంత వరకే అది ఉపయోగపడుతుంది. కానీ మనిషి చనిపోయిన తర్వాత మరో లోకానికి తీసుకువెళ్ళడానికి అవసరమయ్యే జ్ఞానాన్ని ఎన్ని వేలు ఖర్చు పెట్టినా మనకి దొరకదండి భూమి మీద.
కానీ ఈ రోజు ఇలా ఫ్రీగా దేవుడు మనకు అందిస్తున్నాడని అంటే మనం చాలా అదృష్టవంతులం. వింటున్నటువంటి మీరు ఇలాంటి తరగతులకు, ఇలాంటి గూగుల్ మీట్‌లకు చక్కగా ఎక్కడికి రానక్కర్లేదు. ఉన్న చోటే మొబైల్స్ ఆన్ చేసుకొని, ఈ లింక్ ద్వారా మీరు దేవుని మాటలు వినే గొప్ప అవకాశం కాబట్టి, మీ సన్నిహితులకు, మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అనేకులను ఇందులో పాలిభాగస్తులు చేయండి. అప్పుడు ఇలాంటి విలువైన విషయాలు మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా మీరు వినిపించిన వారవుతారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనకు అనేక క్లాసులున్నాయి కాబట్టి, వీలైతే అందరిని తీసుకురావడానికి, మీట్‌కి జాయిన్ చేయించడానికి మీ వల్ల అయినంత ప్రయత్నం మీరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే అండి. ఎంత విలువైన మాట చూసారా ఇక్కడ ఏం చెప్పారో? దావీదు గారు ఇంకా పరలోకమునకు ఎక్కిపోలేదని అంటున్నారు. మరి దావీదు గారే పరలోకానికి వెళ్ళకపోతే మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్తారో ఆలోచించండి. అసలు పాత నిబంధనలో చాలా మంది భక్తులు కదా మనకు కనబడుతున్నారు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు చనిపోతూ అని మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించగలిగితే ఆదికాండం 25వ అధ్యాయం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. దావీదు గారు యూదా గోత్రానికి సంబంధించిన వారు అనుకుంటే అసలు యూదా గోత్రానికి పితరుడు మూలపురుషుడు ఎవరు? యాకోబు గారు. కానీ యాకోబు గారికి పితరుడైనటువంటి అబ్రహాం గారి దగ్గరికి మనం వచ్చి ఆలోచించగలిగితే ఆయన గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడింది. చూసారండి, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమందు ప్రాణం విడిచి మృతి పొందాడు. అంటే మరణం ప్రతి ఒక్కరికి సంభవించాలి కదా, సంభవించింది. ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అని రాయబడింది. మనిషికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎక్కడి వరకు బోధించగలడు అని అంటే భూమి మీద మరణించినంత వరకు మాత్రమే చెప్పగలడు. మరణం వరకు ఎలా బ్రతకాలో, మరణించకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, మరణం త్వరగా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పడాలో ఇక్కడ వరకు మనిషి జ్ఞానం నిలిచిపోతుంది, ఆగిపోతుంది. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము మంచి వృద్ధాప్యమందు, మంచి ముసలితనమందు మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని రాయబడింది. ఇందుకే అబ్రహాం గారి పితరులు ఎవరండి? అబ్రహాము గారే ఇశ్రాయేల్ అందరికీ పితరుడు కదా. ఇశ్రాయేల్ అందరికీ మూల పురుషుడు యాకోబు గారు అయితే యాకోబు గారికి పితరుడు అబ్రహాం గారు. కానీ ఈ అబ్రహాం గారి గురించి రాయబడింది ఏంటంటే పితరుల యొద్దకు చేర్చబడ్డారు. నిజమే కదండి, అబ్రహాం గారికి కూడా పితరులు ఉన్నారంటే ఎస్ ఉన్నారు. అబ్రహాం గారి యొక్క లెక్క మనం చూసుకోగలిగితే ఆదాం మొదలుకొని సుమారు 20వ తరం వరకు మనకు కనబడుతుందండి. 20వ తరానికి అబ్రహాం గారు వచ్చినట్లుగా కనబడుతుంది. ఆదాం మొదలుకొని నోవహు వరకు 10 తరాలైతే నోవహు మొదలుకొని అబ్రహాం వరకు 10 తరాలుగా మనం వారి వంశావళిలో చూడగలం. అంటే ఆ అబ్రహాం కంటే ముందు ఎంతో మంది ఉన్నారు, వారంతా కూడా ఎవరు? పితరులు. అయితే అబ్రహాముకి ఎవరు పితరులు అవుతారు? అది మనం తెలుసుకోవాలి. మీరు ఆదికాండం 5వ అధ్యాయం చూడగలిగితే ఒకసారి, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలకు కనెను. హనోకు దినములన్నయు 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. చాలా మంది పితరులు ఉన్నా కూడా అబ్రహాం గారికి, అందులో ఒకరు మాత్రం చాలా కొత్తగా ఏదో యూనిక్ ఆయనలో కనబడుతుంది. ఏంటంటే హనోకు దేవునితో నడిచాడు అని రాయబడింది. దేవునితో నడవడం ఏంటండి? అంటే దేవుడు చేయి పట్టుకొని ప్రతిరోజు దేవుడు భూమి మీదకి వస్తే ఆయనతో నడిచాడని అర్థం కాదండి. హనోకు దేవునితో నడిచి నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అదేంటండి మాట చదివితే కొంచెం వెరైటీగా ఉంది కదా. నడుస్తూ పిల్లల్ని ఎలా కంటారు ఆలోచించండి. అంటే బైబిల్ని మనం అక్షరంగా తీసుకోకూడదు, భావంగా ఆలోచించాలి. అక్షరంగా మనం తీసుకుంటే అక్షరం చంపుతుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కాబట్టి మనం భావాన్ని బట్టి ఆలోచించగలిగితే హనోకు ఎలా బ్రతికారంటే భూమి మీద దేవునికి ఇష్టమైన వాడుగా నడిచాడటండి. దేవుడు చెప్పిన విధంగా నడుచుకున్నాడు, దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకున్నాడు. కాబట్టి నడుచుకుంటున్నటువంటి ఈయన గురించి దేవుడు చెప్తున్నాడు, హనోకు దేవునితో అంటే దేవుని మాటల ప్రకారం దేవుని వాక్యంతో నడిచాడు అని. అంటే అబ్రహాం గారి కంటే ముందు పితరులు ఎలా బ్రతికారు? అందులో కొంతమంది దుర్మార్గులు ఉన్నప్పటికీ కొందరు మాత్రం దేవుడు కావాలని, దేవునితో ఉండాలని, దేవుని మాట వినాలని,
దేవుని మాటను జవదాటకుండా నడిచిన పితరులు కూడా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళారంటే పితరుల యొద్దకు చేర్చబడిన అని రాయబడింది. ఇంతకీ ఎవరి పితరులు అంటే అబ్రహాము కంటే ముందు మరణించినటువంటి నీతిమంతులు, అబ్రహాం గారి కంటే ముందు ఉన్నటువంటి దేవుని పిల్లలు. ఇకపోతే మీరు అబ్రహాం గారికి పుట్టినటువంటి ఇస్సాక్ గారి సందర్భాన్ని మనం ఆలోచించిన అదే ఆదికాండం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన అతని సరే అండి. కుమారుడైన యోసేపును ఓకే అండి, చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఇస్సాక్ బ్రతికిన దినములు 180, అబ్రహాం గారు బ్రతికిందేమో 175 అని చెప్పారు. ఇస్సాక్ గారు బ్రతికిన దినములు 180 సంవత్సరములు, అంటే 5 years ఇంకా ఎక్కువ బ్రతికాడు ఈయన అబ్రహాం గారి కంటే. ఆ 180 సంవత్సరాలు బ్రతికాడు, కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచాడు. అంటే మంచి ముసలితనం వచ్చినంత వరకు అబ్రహాం గారు కూడా ఉన్నారు, ఇస్సాక్ గారు కూడా ఉన్నారు. అయితే ఈయన మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అని రాయబడింది. అబ్రహాం గారి గురించి ఎలాగైతే పితరుడు అని అన్నారో, ఇప్పుడు ఇస్సాక్ గారికి పితరుడు ఎవరవుతారు? అబ్రహాం గారు. అబ్రహాం గారు నీతిమంతుడైతే విశ్వాసులందరికీ తండ్రిగా దేవుడు ఆయనకు బిరుదునిస్తే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికే ఇస్సాకు గారు కూడా చేరిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇస్సాకు తన పితరుల యొద్దకు చేర్చబడెను అని. ఓకేనా? ఇకపోతే ఈయన కుమారుడు ఎవరు? యాకోబు గారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే వారు నమ్మినట్లుగా దేవుణ్ణి ఎవరు నమ్మలేదు ఆ కాలంలో. విశ్వాసానికి ఆధారం లేనప్పుడు, దేవుడు అసలు కనిపించని ఆ కాలంలో, లేదా ధర్మశాస్త్రం అనేది ఇంకా అప్పటికి ఇవ్వబడకపోయినా, ఏది లేకపోయినా దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఎవరుంటారంటే ముందు మొట్టమొదట అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. అందుకే దేవుడు అంటాడు, నేను వారి దేవుడనని చెప్పుకోవడానికి సిగ్గుపడను అని. నిజంగా ఎంత గొప్ప వాళ్ళు కదండి. ఇప్పుడు ఆ యాకోబు గారి గురించి కూడా మనం చూడగలిగితే ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. చూడండి, ఇక్కడ యాకోబు గారి మరణం కూడా ఎలా సంభవించింది అని అంటే, ఆయన కూడా చక్కగా తన పిల్లలందరినీ దగ్గరికి పిలిచి తను చనిపోబోతున్నానని ముందే ఎరిగిన వాడే పిల్లలందరికీ వారికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వచనాలు లేదా శాపవచనాలు వారికి అనుగ్రహించిన తర్వాత కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ కూడా పితరులు అన్నాడు, ఇందాక ఇస్సాక్ గారి దగ్గర, అబ్రహాం గారి దగ్గర పితరులు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి స్వజనులు అంటున్నాడు. అంటే సొంత వారు. పితరులు ఎవరన్నమాట? సొంత వారు. ఎవరు సొంత వారు? దేవుని కొరకు బ్రతికిన పిల్లలు ఉన్నారు కదా, ఆదాం మొదలుకొని అబ్రహాం గారి వరకు ఎంతమంది అయితే దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారో, లేదా దేవునికి ఇష్టమైన వారు ఉన్నారో, భూమి మీద తమ తనువులు దేవుని కొరకని బ్రతికి తమ తనువులు చాలవించిన వారు ఉన్నారో, వారంతా కూడా వీరికి స్వజనులు. వీరికి స్వజనులు అని మనం ఎలా చెప్పగలమనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భూమి మీద ఎలా బ్రతికారటండి? దేవుడు వాగ్దాత దేశాన్ని భూమి మీద ఇచ్చినా కూడా అంత పెద్ద దేశాన్ని ఇది మాకు వద్దు అని గుడారాల్లో బ్రతికారు. దేని కొరకు? పునాదులు గల ఆ పట్టణాన్ని దేవుడు మాకు ఇవ్వాలి అని అంటే ఈ లోకం మీద మేము ఆశలు పెట్టుకోకూడదని. అంటే భూమి మీద వారు ఎలా బ్రతికారు? ఈ లోకం మాది కాదు, ఈ ఈ జీవితం మాది కాదు, ఈ బంధాలు మావి కాదు, ఇదంతా కూడా నాశనం అయిపోతుంది, కానీ నాశనం కాని లోకం అంటూ ఒకటి ఉంది, ఆ లోకానికి మేము వెళ్ళాలి అన్న ఆశ కలిగి బ్రతికినట్లుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది. 11వ అధ్యాయం అంతా కూడా మీరు చూడండి, అక్కడ హనోకు మొదలుకొని అలాగే హెబేలు గారు మొదలుకొని హనోకు గురించి, ఆ అబ్రహాం గారి గురించి, యాకోబు గురించి, మొత్తం అందరు విశ్వాసుల గురించి అక్కడ చెప్తాడు. వీరంతా ఎలా బ్రతికారంటే పరవాసులుగా బ్రతికారు. ఈ లోకం మాదని బ్రతకలేదు, ఇదంతా మేము పట్టుకెళ్ళిపోతాము, ఇదంతా మేము అనుభవించాలి అని ఆశతో వాళ్ళు బ్రతకలేదు. కేవలం ఇది పరదేశం, యాత్రికులం, మేము ఇక్కడ నుండి ఎప్పటికైనా వెళ్ళిపోవాలి అన్నట్లుగానే వారు బ్రతికారు. కాబట్టి వారి గోల్ అంతా ఏంటి? దేవుడున్న లోకానికి మేము వెళ్ళాలి, దేవుని దగ్గరకు మేము వెళ్ళాలి. ఇప్పుడు పితరులు ఎవరవుతారు? స్వజనులు ఎవరవుతారు? వీరికంటే వీరిలాంటి ఆశయాలు ఎవరికైతే ఉంటాయి వారు మాత్రమే వీరికి పితరులు కాగలరు. అవునా కాదా? ఆలోచించండి. భూమి మీద మనమే అప్పుడప్పుడు ఎవరు నా పార్టీ అని అంటే మనలాంటి ఆశయాలు ఎవరికైతే ఉంటే వాళ్ళు మన పార్టీలో చేరతారు, కానీ మనకు నచ్చలేంది నచ్చే వాళ్ళని మనం మన పార్టీలో చేర్చుకుంటామా? చేర్చుకోం కదండి. మనం ఎన్నో రాజకీయ పార్టీస్ చూస్తూ ఉంటాం, అవునా? సామాజిక వర్గాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిని కార్యకర్తలుగా స్వీకరిస్తారు? ఎవరిని వాళ్ళ దాంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు అని అంటే వారి ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని.
వారికి నచ్చినట్లుగా ఎవరు ఉంటారు వాళ్ళని, వారికి విరుద్ధంగా ఉన్న వాళ్ళని వారు దానిలోకి చేర్చుకోరు. వారికి స్వజనులు అవ్వరు, అంతే కదా. విరోధులు అవుతారు, శత్రువులు అవుతారు, ఆపోజిట్ పార్టీ అంటారు. అలాగే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భూమి మీద ఎలా బ్రతికారని అంటే, దేవుడే ఉన్నాడు, దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి, లోకం మాది కాదు, మేము యాత్రికులం, పరదేశులం అని. మరి ఇప్పుడు వీరికి స్వజనులు ఎవరవుతారంటే, వీరికి ముందు కూడా అలా బ్రతికిన వారు ఎవరైనా ఉంటే వారే వీరికి స్వజనులు. మరి అలాంటి వారు ఎవరునంటే, పూర్వీకుల్లో మీరు ఇప్పుడు చూసారు, హనోకు గారు ఎలా బ్రతికారు, దేవునితో నడిచారు. ఓకే, ఇప్పుడు పితరులందరినీ చూసినట్లయితే స్వజనుల దగ్గరికి వెళ్ళారు, స్వజనుల దగ్గరికి వెళ్ళారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు గారి గురించి కూడా మనం చూసాము. దావీదు గారు ఎక్కడికి వెళ్ళారంటే పరలోకానికి వెళ్ళలేదని రాయబడింది. వీరేమో స్వజనుల దగ్గరికి వెళ్ళారు, పితరుల యొద్దకు వెళ్ళారని చెప్తున్నాడు. దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి దావీదు గారు చాలా తరాల తర్వాత కదండి పుట్టాడు. యాకోబు గారి సంతానంలో, యాకోబు పుట్టినటువంటి 12 గోత్రాల్లో యూదా గోత్రం నుండి దావీదు గారు చాలా తరాల తర్వాత పుట్టినటువంటి వాడు. మరి ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చి మనం ఆలోచన చేసిన, దావీదు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడని అంటే, పేతురు గారు అంటున్నారు దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. దావీదు కూడా ఎక్కడికి వెళ్ళాడు? అది మనం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు ఆయన ఓకే 36 కూడా చదవండి, 36, 37. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపినవాడు కుళ్ళుపట్టలేదు. ఇక్కడ చూడండి, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి అని రాయబడింది. చూసారా అండి? అబ్రహాం గారు పితరుల యొద్దకు వెళ్ళాడు, ఇస్సాక్ గారు పితరుల యొద్దకు వెళ్ళాడు, యాకోబు గారు స్వజనుల యొద్దకు వెళ్ళాడు. అలాగే దావీదు గారి దగ్గరికి వచ్చి దావీదు గారి గురించి ఆలోచిస్తే, ఆయన కూడా తన తరం వారికి సేవ చేశాడు కాబట్టి, దేవునికి ఇష్టానుసారుడు ఉన్నాడు కాబట్టి, 22వ వచనం ప్రకారం దేవుని చిత్తమంతా నెరవేర్చాడు కాబట్టి ఆయన కూడా పితరుల యొద్దకు చేర్చబడి అని రాయబడి. అంటే పితరుల యొద్దకు వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడం కాదని ఈ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఆలోచిస్తున్నారా అండి? పితరుల దగ్గరికి వెళ్తే, మరి దావీదు గారు పరలోకానికి వెళ్తే పరలోకంలో పితరులందరూ ఉండాలి కదా. కానీ దావీదు గారు పరలోకానికి ఎక్కిపోలేదు, పితరుల యొద్దకు వెళ్ళాడు. మరి పితరులంతా పరలోకంలో ఉన్నట్లా? కాదు. మీకు అందరికి అర్థమైంది లేదా? మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. దావీదు గారు పరలోకానికి ఎక్కిపోలేదు, పితరుల యొద్దకు వెళ్ళాడు అని రాయబడింది. ఓకేనా? ఇప్పుడు పితరులందరూ ఎక్కడున్నారనమాట? పరలోకంలో లేరు. దావీదు ఎక్కడైతే ఉన్నాడో పితరులు కూడా అక్కడే ఉన్నారు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేనప్పుడు పితరులు పరలోకానికి ఎక్కిపోయినట్లా? పితరులు పరలోకంలో ఉన్నట్లా? పితరులు అంటే మన భాషలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనుకోండి. లేదంటే అబ్రహాంకి ముందున్నటువంటి హెబెల్ గారు అనుకోండి, అబ్రహాం గారికి ముందున్నటువంటి హనోకు గారు అనుకోండి, నీతిమంతులైన వారు అనుకోండి. వీరెవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఇదంతా కూడా ఎప్పుడు రాయిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ? పరిశుద్ధాత్మ ప్రేరణతో సర్వసత్యం కంప్లీట్ అవుతున్న సందర్భంలో పేతురు గారితో దేవుడు పలికిస్తున్నటువంటి మాటలు ఇవి. అర్థమవుతుందా అండి అందరికీ? మరి యేసు ప్రభు వారు క్రొత్త నిబంధన చేసింది ఆయనే కదా భూమి మీద. పాత నిబంధనను సమాప్తి చేస్తూ క్రొత్త నిబంధన చేసినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారో ఆ మాటను చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు పరలోకంలో దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూడండి, ఇప్పుడు దావీదు గారి గురించి పేతురు గారు చెప్తే ఏదో తెలియక చెప్పాడు. ఎందుకంటే అక్కడ చాలా మంది పేతురు గారిని అనుకుంటారు, వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారేమో అని. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ సుమారు 14 తెగల మంది, ఫ్రుగియా, ఆసియా, కురేనియా, గలతియా, ఇలా చాలా మంది ఉంటారండి. వారందరూ ఉన్నప్పుడు ఇదేంటి వీరు వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు, ఇన్ని రకాల జనాలు వారి యొక్క భాషలో వీరు దేవుని స్తుతించడం వారు వింటున్నారేంటి అని విభ్రాంతి నొందుతారు. అప్పుడు కొందరు అనుకుంటారు వీరు క్రొత్త మద్యంతో ఉన్నారేమో, అంటే బాగా మత్తెక్కిపోయి నోటికొచ్చింది వాగుతున్నారు అని అనుకున్నారు. ఒకవేళ మనలో కూడా క్రైస్తవులు ఎవరైనా అలా అపార్థం చేసుకుంటే పేతురు గారి మాటని, పరలోకానికి ఎక్కిపోలేదు దావీదని, ఇక్కడ ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మనుష్య కుమారుడే తప్ప, పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకంకి ఎక్కిపోయిన వాడు ఎవ్వడూ లేడు అని. అంటే కేవలం పరలోకం నుండి వచ్చింది లేదా పరలోకానికి ఎక్కిపోయింది ఎవరునంటే యేసు ప్రభువు వారు మాత్రమే.
మిగిలిన వారు ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళిపోలేదా అని అంటే అబద్ధమాడని సత్య స్వరూపుడైన యేసుక్రీస్తు వారే స్వయంగా తన నోటితో చెప్తున్నటువంటి మాట. తనే సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే తండ్రి వద్దకు ఎవ్వరు ఎక్కిపోలేదు అని. మీ అందరికి అర్థమవుతుందా అండి? ఓకే. ఇప్పుడు ప్రశ్న, పితరుల యొద్దకు వెళ్ళారంటే దావీదు కూడా పితరుల యొద్దకు వెళ్దాడు గాని పరలోకానికి వెళ్ళలేదని మనకు అర్థమైంది. యేసుప్రభు మాటలను బట్టి కూడా పరలోకానికి ఇప్పటివరకు ఎవరు ఎక్కిపోలేదని మనకు అర్థమైంది. ఓకే. భూమి మీద లేకుండా చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోయిన అబ్రహాం గారు ఇప్పుడు భూమి మీద ఉన్నారా? లేరు. ఇస్సాక్ గారు చనిపోయి ఇప్పుడు భూమి మీద ఉన్నారా? లేరు. హెబెల్ గారు భూమి మీద ఉన్నారా? లేరు. వారి యొక్క కాయాలు, భౌతిక కాయం అంటాం కదండి, మట్టిలో కలిసిపోయింది, ధూళిలో ధూళిగా మారిపోయిన దేహాలు భూమి మీద ఉన్నాయి గాని అది వారు కాదు కదా. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నానండి, నా పేరు స్వాతి. ఇప్పుడు స్వాతి చనిపోయింది అంటారు, అవునా? చనిపోయింది అంత ఎందుకంటే రీసెంట్ గా ప్రవీణ్ పగడాల అనే గారు చనిపోయారు, మనం చూసాం. హత్య యాక్సిడెంట్ అని చాలా దాని మీద న్యూస్లు వస్తున్నాయి. చనిపోయారు. అదేంటి? శవం అక్కడే కదా ఉంది, ప్రవీణ్ పగడాల గారి దేహం అక్కడే కదా ఉంది, కానీ చనిపోయాడు చనిపోయాడు పోయాడు అంటున్నారేంటి? అంటే పేరున్నది శరీరానికి కాదు. ప్రవీణ్ వెళ్ళిపోయాడు, ప్రవీణ్ గారు వెళ్ళిపోయారు అని అంటున్నారు. అంటే అక్కడ ఉన్న శరీరానికి లేదా శవానికి పేరు లేదు, అది ఆయన ధరించుకున్నటువంటి దేహం. ఆయన వెళ్ళిపోయారు. అర్థమవుతుంది కదండి? ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను? వింటున్నారా అండి? అందరు జాగ్రత్తగా వినాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు హెబెల్ గారు ఉన్నారు, లేదా దావీదు గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు, మన పితరులు ఉన్నారు. వీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వారి యొక్క దేహాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి, కానీ వారు ఎక్కడ ఉన్నారని అంటే పితరుల యొద్దకు వెళ్ళిపోయారు. మరి పితరులు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో లేరు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. యేసుప్రభు అంటున్నాడు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వరూ లేరు అని. పరలోకానికి వెళ్ళక ఇటు భూమి మీద లేక ఇంతకు అబ్రహాం గారు ఎటు వెళ్ళిపోయినట్టు, హెబెల్ గారు ఎటు వెళ్ళిపోయినట్టు, దావీదు గారు ఎటు వెళ్ళిపోయినట్టు? అర్థమవుతుందండి? వెళ్ళిపోయిన వారి ఆత్మలకే పేర్లు ఉంటే ఇంతకు వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మనం అనుకుంటాం పరలోకం ఉంది, భూలోకం ఉంది, ఇంకొకటి మిగిలింది ఏంటంటే మనందరూ తెలిసింది బైబిల్ ప్రకారం పాతాళ. ఏంటండి? పాతాళ లోకము. వెరీ గుడ్. మనకి ఇప్పుడు రెండు లోకాల గురించి క్లారిటీ వచ్చింది. పరలోకం అంటే పరలోకంలో మృతులు ఎవరు లేదు, చనిపోతున్న వాళ్ళు ఎవరు ఎక్కిపోవట్లేదు. పోనీ అలాగని భూమి మీద ఉంటున్నారంటే భూమి మీద ఉన్నాయి కేవలం వారు ధరించుకున్న దేహాలే గాని వారు కాదు. అబ్రహాం కాదు, ఇస్సాక్ కాదు, యాకోబ్ కాదు, హెబెల్ కాదు, వీళ్ళెవరు కాదు. ఓకే, పరలోకంలో లేరు, భూలోకంలో లేరు. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకంటే పాతాళ లోకం. ఇప్పుడు నేను మీకు పాతాళ లోకం అని చెప్పగానే కొంతమందికి బైబిల్ చదవలేని వాళ్ళు రెగ్యులర్ గా, లేదంటే పాఠాలు వినలేని వాళ్ళకి డౌట్ రావచ్చు. అదేంటి పాతాళం అనగానే అందులో ఉండేది ఎవరు? పాతాళంలో దుష్టులు, దుర్మార్గులు, అంతేనా? అపవాది, వాని అనుచరులు, వాళ్ళు కదా పాతాళంలో ఉంటారు. ఎందుకంటే యెషయా గ్రంథం 5:14 ప్రకారం అక్కడ ఏమని రాయబడింది? పాతాళము అపరిమితముగా తన నోరు తెరుచుకుందంట, అందులోకి గోష్ఠి చేయవారు, గనులు, సామాన్యులు అందరూ వెళ్ళిపోతున్నారంట. అంటే పాతాళం అనగానే మనం ఎలా ఆలోచిస్తున్నామంటే అది చెడ్డది. పాతాళంలో దుర్మార్గులు, క్రూరులు, హింసకులు, దేవుని నమ్మని వారు, ఇంకా ఎన్ని రకాల పాపాలు చేస్తున్నారు వారందరూ కూడా వెళ్ళేది పాతాళంలోకి అని అనుకుంటాం. ఒకవేళ ఇలాంటి సందేహం మీలో ఉంటే ఇప్పుడు బైబిల్ నుండి నేను అది క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఎవరండి దరిద్రుడు? దరిద్రుడు ఎవరు ఐడియా ఉందా మీకు? ఆయన పేరు చెప్పగలరు ఎవరైనా? లాజరు. వెరీ గుడ్. ఆ దరిద్రుడు అనగా లాజర్ అని పెట్టి చదువుకుందాం. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు కొనిపోబడను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. కంటిన్యూ సిస్టర్. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన చాలండి, కంటిన్యూ చేద్దాం. కానీ ఒక్కసేపు ఆగండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చూడండి 22వ వచనంలో ఆ లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. దేవదూతలు వచ్చాయి, లాజరు చనిపోగానే తీసుకొని వెళ్ళిపోయాయి. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు, కొన్ని రోజులకి ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇక్కడ చూడండి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి
కన్నులెత్తి దూరం నుండి, అంటే పాతాళంలో ఉన్న ఇతనికి కనులెత్తి చూడగానే కనిపించే అంత దగ్గరలోనే ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పాలి. ఇతనికి తెలిసినటువంటి లాజరు లాజరు, ఉన్నాడు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఈ లాజరు ఎవరి అబ్రహాము, రొమ్మున ఆనుకొని ఉన్నాడు? మనం ఫస్ట్ నేర్చుకున్నాం అబ్రహాము. కదండి, అబ్రహాము నీతిమంతుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఒడిలో కూర్చున్నట్లుగా ఈ ధనవంతుడు చూస్తున్నాడు. మీకు అందరికి అర్థమవుతుందా? ఇంతకీ అబ్రహాం ఎక్కడికి వెళ్ళిపోయాడు, అబ్రహాం ఎక్కడున్నాడు అని అంటే ధనవంతుడికి కనిపించేంత దగ్గరలోనే ఉన్నాడు. ఇంతకీ ధనవంతుడు ఎక్కడున్నాడని బైబిల్ని అడ్రస్ అడిగితే ధనవంతుని అడ్రస్ ఎక్కడ ఉంది చనిపోయిన తర్వాత అంటే అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. ఇంతకు ధనవంతుడు వెళ్ళిపోయింది ఎక్కడికనమాట? పాతాళానికి. పాతాళానికి వెళ్ళిన ఈ ధనవంతుడికి కన్నులెత్తి చూస్తూ ఉంటే ఎవరెవరు కనబడుతున్నారు? అబ్రహాం కనబడుతున్నాడు, అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనబడుతున్నాడు. 24 వచనం కంటిన్యూ చేద్దాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అంటే ధనవంతుడికి ఏమర్థమవుతుంది? లాజర్ చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనబడుతుంది. నా ఈ యొక్క దాహాన్ని లేదా ఈ యొక్క వేడిమిని తగ్గించడానికి ప్లీజ్ ప్లీజ్ కొంచెం లాజర్ని ఒక్కసారి పంపించవా, కొన్ని నీళ్లు పంపించవా, నేను ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. ఎన్నోసార్లు నా బల్ల మీద ఉండి పడి రొట్టె ముక్కలు తిన్నాడు కదా, ఎన్నోసార్లు నేను అతనికి భోజనం అందించాను కదా, ఒక్కసారికి నా దాహాన్ని తీర్చడానికి లాజర్ని పంపించవా అని ఆయన అబ్రహాంని అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? నా దగ్గరకు వచ్చేంత దగ్గరలోనే ఉన్నాడు, రాగలడు. అంటే సేమ్ ఒకే ప్లేస్ లో అతనికి కనబడుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 25 వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకిష్టం వచ్చినట్లుగా నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించితివి, అలాగు నేను లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవక్కడ యాతన పడుచున్నావు. అంతేకాదు, ఇక్కడ నుండి జాగ్రత్తగా పాయింట్ నోట్ చేసుకోండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అలాగే అక్కడి నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకు మీకు మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. బాగా వినండి. అంటే అటు అబ్రహాం గారు గాని ఇటు ధనవంతుడు గాని ఉన్నది ఒకటే ప్లేస్, అదే పాతాళ లోకం. బాగా వినండి. పరలోకం, భూలోకం, పాతాళ లోకం. ఈ లోకంలో మాకు మీకు మధ్యన అగాధం ఉంది అని చెప్తున్నాడు. అంటే పాతాళ లోకంలో ఇప్పుడు మనకి ఎన్ని ప్లేసులు కనబడుతున్నాయి? లాజరు ఉన్నాడు కదండి, దరిద్రుడైన లాజరు ఉన్నాడు కదండి. లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. దాన్నే మనం నెమ్మది పొందు స్థలము అంటాం. ఏంటండి అది? నెమ్మది పొందే స్థలం. ఎక్కడ? అబ్రహాం గారు ఉన్నారు కదా, అబ్రహాం రొమ్మున ఆనుకుని లాజరు ఉన్నారు కదా, దేవదూతలు గాని వీరంతా ఎక్కడున్నారు అని అంటే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అయితే వీరికి ఆపోజిట్ లో కన్నులెత్తి చూచినప్పుడు అంటే కింది స్థానంలో ధనవంతుడు కన్నులెత్తి చూస్తున్నాడంటే వీరు ఎక్కడున్నారు? అప్, పై సైడ్, పై వైపులో ఉన్నారు, పై భాగాన ఉన్నారు. క్రింది భాగాన్ని ఉన్నటువంటి ధనవంతుడికి అంటే వేదన పొందుతున్నాడు కదా, నీవు అక్కడ యాతన పడుచున్నావని రాయబడింది. అంటే పాతాళంలో నెమ్మది పొందే భాగం ఉంది, యాతన పడే భాగం ఉంది. ఇప్పుడు యాతన పడే స్థలంలోనికి ఎవరు వెళ్ళారంటే భూమి మీద దేవుని నమ్మకుండా తనకిష్టమైనట్టుగా బ్రతికి తన కొరకు సర్వసుఖాలు అనుభవించినటువంటి ధనవంతుడు యాతన పడే స్థలానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎంత వేదనున్నా భూమి మీద భరించుకుంటూ దేవుడే సర్వస్వం అని బ్రతికినటువంటి దరిద్రుడిగా భూమి మీద బ్రతికినటువంటి లాజర్ని మాత్రం దేవదూతలు మంచి స్థలానికి, నెమ్మది పొందే స్థలానికి తీసుకుని వెళ్ళినట్టుగా కనబడుతున్నాయి. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది? పితరుల యొద్దకు అబ్రహాం వెళ్ళిపోయాడు నన్ను అక్కడ చెప్పిన మాటని ఇక్కడ మనం పెట్టి ఆలోచించగలిగితే ఇదికి అబ్రహాం ఎక్కడున్నాడు అనమాట? పాతాళ లోకమందలి నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు తప్ప అబ్రహాం గారు సరాసరి పరలోకానికి చనిపోగానే వెళ్ళిపోలేదు. అంత గొప్ప అబ్రహాం గారు, అంత గొప్ప దావీదు గారు, అంత గొప్పగా బ్రతికిన భక్తులే చనిపోయి సరాసరి పరలోకానికి వెళ్లకుండా నెమ్మది పొందే స్థలంలో వెయిట్ చేస్తూ ఉంటే, వెయిటింగ్ లిస్ట్ లో మనం చనిపోగానే సరాసరి పరలోకం వెళ్ళిపోతామా? దుర్మార్గంగా బ్రతికిన వీళ్ళందరూ బ్రతుకులతో చూస్తూ ఉంటే ఎంత దారుణంగా మనకే చాలా అసహ్యం వేస్తుంది ఒక్కొక్కసారి. అవునా? మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చాలా చిరాకు పెడతారు మనకి, ఇచ్చి ఇంకా మారడా, ఇంకా బుద్ధి మార్చుకోడా, పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోదా, ఎంత చెప్పినా వినడా అని మనమే చిరాకు పడతాం. అలాంటి వ్యక్తి చనిపోగానే సరాసరి పరలోకానికి వెళ్తాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆలోచించండి. ఇంకొకటి చెప్పమంటారా? మనిషి
దేహంగా మనకు కనబడతాడే తప్ప దేహం విడిచిన తర్వాత ఆత్మ ఏదైతే ఉందో అది మన కంటికి కనిపించదండి. ఆత్మను అసలు ఎవరైనా చూడగలరా? ఆత్మను అసలు ఎవ్వరు చూడలేం. ఆత్మ అన్నది కంటికి కనబడదు. కనబడే ఈ దేహమే ఎక్కడికి వెళ్తుందో కొన్నిసార్లు అత్తాపత్తా మనకు తెలియలేనప్పుడు, కనిపించని ఆత్మ సరాసరి పరలోకానికి వెళ్ళిపోతుందని ఎవరో చెప్పినంత మాత్రం మనం నమ్మడం ఎంతవరకు సబబంటారు ఆలోచించండి. అందుకే ఎవరి మాయోపకరమైనటువంటి మాటలకు మనం లొంగకూడదు. ప్రలోభాలకి గురవ్వకూడదు. చాలా మంది చాలా విషయాలు చెప్తారు. మీరు విన్నారు లేదా, ఒక న్యూస్ నేను చూసానండి. ఏంటంటే ముల్లాలు అని అంటారు చూసారా? ముస్లింలో ముల్లా అంటారండి. అంటే వారి సమాజానికి పెద్ద, మనం ఎలా అయితే పాస్టర్ లేదా బిషప్ ఎవరైనా అంటామో వాళ్ళ సమాజానికి కూడా ముల్లాలని ఉంటారు. ఒక ముల్లా ఏం చేశాడో తెలుసా అండి? తన చుట్టూ ఉన్నవారు గొర్రెలు అనుకున్నాడో మరి ఏంటో, వాళ్ళకి మతి లేదనుకున్నాడో గాని ఆయన దగ్గర ఒక 15,000 లేదా 15,000 నుండి ఒక ₹1,00,000 వరకు స్కామ్ పెట్టాడండి. ఏంటంటే, మీరు ఇది గనక ఈ డాక్యుమెంట్ గనక మీరు కొనుగోలు చేయగలిగితే, మీరు చనిపోయిన తర్వాత మీ సమాధిలో దీన్ని పెట్టుకుంటే సరాసరి మీరు పరలోకంలో స్థలాన్ని కొనుక్కోగలరు. పరలోకంలో లేదా జన్నత్ అంటారు కదండీ! అక్కడ మీకు స్థలం కేటాయించబడుతుంది. అది మీకు కావాలంటే ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ కొనుక్కోండి నా దగ్గర. నాకు డైరెక్ట్‌గా అల్లా ఇచ్చాడని చెప్పి చాలా మందికి అమ్మాడు. కానీ కొన్ని రోజుల్లోనే అతని బుద్ధంతా కూడా, లేదా అతని కుట్రంతా కూడా మీడియా వాళ్ళు బయటికి తీసుకొచ్చి అందరికి చూపించి చెప్పారు. మీరు ఇలాంటి మాయ మాటల్ని నమ్మకండి దయచేసి. ఇలాంటి వాళ్ళంతా కూడా దొంగ వేషాలు వేసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారని. అలా కేవలం వాళ్ళలోనే కాదండి, క్రైస్తవ్యంలో కూడా అనకూడదు గానీ, క్రైస్తవ భక్తులుగా లేదా క్రైస్తవ కాపరులుగా వేషాన్ని ధరించి, వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళకి బైబిల్ తెలీదు. వాళ్ళు కేవలం మనుషులు నేర్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశాలుగా భావించి కొన్ని విషయాల్లో మనకి ఏం తెలీదని చెప్పి మనల్ని మోసం చేయడానికి మన మధ్య తిరుగుతారు. వారంతా ఎవరో తెలుసా? అపవాది ఏజెంట్లు. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పేరిట అనేకులు వస్తారు మిమ్మల్ని మోసం చేయడానికి. అలా మోసం చేయడానికి వచ్చినప్పుడు మన దగ్గర ఉండవలసిన అస్త్రం ఏంటో తెలుసా? శస్త్రం, అస్త్రం ఇదిగో ఈ బైబిల్ అండి. బైబిల్ మన దగ్గర ఉన్నంత వరకు, బైబిల్ మనం బాగా చదువుతున్నంత వరకు ఎవరు మనల్ని మోసం చేయలేరు. కాబట్టి చదివేటప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఏదో కథలాగా మనం చదువుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పుడు మనం చూసినటువంటి అబ్రహాం గారిది ఏదైతే ఉందో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దీనికి కూడా చాలా మంది క్రైస్తవ పాస్టర్లు తెలియక ఏమని చెప్తారు తెలుసా అండి? ఒక కథ అని చెప్తారు. నిజంగా ఇది కథ అంటారా? కాదండి. ఆ క్రింది వచనాల్లో మీరు వెళ్ళి చూడగలిగితే 30వ వచనం, 29వ వచనం చూడండి. 29వ వచనంలో, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు అని చెప్తున్నాడు. ధనవంతుడు ఎప్పుడైతే ప్లీజ్ అబ్రహాం గారు తండ్రి కదా, తండ్రివైన అబ్రహామా, మరి నాకు 5గురు సహోదరులు ఉన్నారు, నేను వచ్చినట్లే అతనికి వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు భూమి మీద, వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండడానికి ప్లీజ్, ఆ దగ్గరికి ఎలాగో లాజర్ని పంపించట్లేదు, మహా అగాధం మాకు మీకు మధ్య ఉందంటున్నారు కాబట్టి లాజర్ని కనీసం భూమి మీదకైనా పంపించు అని అన్నప్పుడు, అప్పుడు అబ్రహాం గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లాజరే వెళ్లి వారికి ప్రకటించవలసిన అవసరత లేదు. ఎందుకంటే అప్పటికి ఆ కాలంలో ఇది ఎప్పుడు జరుగుతుంది యేసుప్రభు చెప్తున్నారో తెలుసా అండి? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారంటే మోషే గారి కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు. మోషే గారి కాలంలో ఒక సంఘటన, ఒక దరిద్రుడు గాని, ఒక ధనవంతుడు గాని, వారంతా ఎప్పటి వారనంటే మోషే గారి కాలంలో ఉన్నటువంటి వారు. ఆ కాలంలో వీరు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో శిష్యులకైనా వివరిస్తున్నారు యేసుప్రభు వారు. అంటే ఇదంతా కూడా యథార్థ గాథ గాని కథ కాదు. తెలియక చాలా మంది, ఒక స్టోరీ చెప్తాను బైబిల్ నుండి మీకు. బైబిల్‌లో రోజు ఒక స్టోరీ చూద్దామని సండే స్కూల్‌లో చిన్న పిల్లలకు కూడా మనం ఎలా నేర్పిస్తారంటే, కొందరు తెలియక ఈ రోజు ఒక స్టోరీ నేర్చుకుందాం అంటారు. స్టోరీ కాదండి, ఇదంతా కూడా హిస్టరీ. ఒక మనిషి లేదా ఒక మనుషుల చరిత్ర ఇదంతా కూడా. ఈ చరిత్ర మనకు తెలియకపోతే మనం ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళలేం. ఇలాంటి అపనమ్మకాలు, మూఢనమ్మకాలే కదండి ఒక విధంగా చెప్పాలంటే. ఇదంతా ఏంటి? వాళ్ళు ఎలాగైతే మూఢనమ్మకాలు పెట్టుకున్నారో మన వాళ్ళు కూడా చనిపోతే ఏం అక్కర్లేదు, సంతాప సభ పెడితే ఆత్మ వెళ్ళిపోతుంది. పాస్టర్ గారు కాదు, బిషప్ గారు కాదు, ఇంకా పెద్ద రెవరెండ్ గారు వచ్చి మాకు ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా మా తండ్రి ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుందని నమ్ముతున్నారు. ఇక్కడ ఎంత గొప్ప వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారన్నది ముఖ్యం కాదు. భూమి మీద మనం ఎంత గొప్పగా దేవుణ్ణి నమ్మి చచ్చిపోయేటప్పుడు ఎంత విశ్వాసంతో ఉన్నాం అన్నది దేవుడు చూస్తాడు గాని, ఎవరో మన కొరకు వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన మనం ఎలా బ్రతికినా పర్లేదు, పరలోకం దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటే అదంతా కూడా మూఢనమ్మకం. అదంతా కూడా జిమ్మిక్కులు, మ్యాజిక్‌లు, వాటిని మనం నమ్మకూడదు. అలా ఎవరైనా చెప్పినా మీరు వాటిని స్వీకరించకూడదు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇప్పటి వరకు చనిపోయిన వారు ఎవ్వరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే నెమ్మది పొందే స్థలం ఉంది. ఆ నెమ్మది పొందే స్థలానికి ఉన్న పేరు ఏంటి అనంటే దాన్ని కూడా యేసుప్రభు వారే చెప్పారు.
అదే లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త, ఈ నెమ్మది పొందే స్థలానికి ఉన్న మరొక పేరేంటి? పాతాళ లోకంలో యాతన పడే స్థలం ఉంది, నెమ్మది పొందే స్థలం ఉంది. ఇంతకీ నెమ్మది పొందే స్థలాన్ని ఏమంటారు అని అంటే బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. అందుకైన వానితో, ఉమ్, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో ఉమ్. చెప్పుచున్నాను. చూసారండి, ఇక్కడ ఎవరు తెలుసా అండి? అందుకైన వానితో, ఎవరు వాడు అని అంటే సిలువ మీద ఉన్నటువంటి దొంగ. సిలువ మీద ఇద్దరు దొంగలు మనకు తెలుసు. ఇద్దరు దొంగల ముందు దూషించిన ఒక దొంగ తన యొక్క క్షమా గుణాన్ని చూసి ప్రభువుని నమ్మి, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినందుకు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. అందుకు ఆయన ఆ దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసు అనే పదం కనబడుతుంది చూడండి. నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు అని చెప్పొచ్చు కదా. యేసు ప్రభు వారు చనిపోతున్నాడు సిలువలో. ఇక కొన్ని మాటలు పలికి ఆ క్రింది వచనాలు కొన్ని మాటలు ఆయన చెప్పి చనిపోతాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటాడు. మరి తండ్రికి అప్పగించుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం కదా. చనిపోయిన వెంటనే ఆలోచించండి. కానీ ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, నేడు ఈ రోజు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు నన్ను నమ్మినందుకు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినందుకు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటే యేసు ప్రభు అంతటి గొప్ప ఆయనే, మనందరికి రక్షణ ప్రసాదించినటువంటి, లేదా క్రైస్తవులు అందరూ దేవుడిగా కొలిచేటటువంటి ఆయనే చనిపోతే నేరుగా పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు? మనందరికి తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశ్ వెళ్ళాడు. అందుకే ఇక్కడ దొంగత అంటున్నాడు, నువ్వు నాతో కూడా ఈరోజు పరదేశంలో ఉంటావంటే ఆయన చనిపోతూ వెళ్తుంది ఎక్కడికి? పరదేశ్కి. ఆ పరదేశకున్న మరో పేరే నెమ్మది పొందే స్థలం. ఆ నెమ్మది పొందే స్థలంలోనే పితరులందరూ ఉన్నారు. ఆ పితరుల యొద్దకే దావీదు గారు వెళ్ళాడు. దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదంటే పితరుల చోటే ఉన్నాడు. ఇంతకీ పితరుల దగ్గర ఎవరెవరు ఉన్నారంటే, మొట్టమొదట భూమి మీద మరణించినటువంటి నీతిమంతుడు కదా హేబెల్. మరి ఆ హేబెల్ మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది నీతిమంతులుగా ఉండి దేవుని కార్యక్రమాల్లో చనిపోతున్నా, దేవుని పనుల భారం కలిగి జీవించి చనిపోతున్నా, దేవుని యొక్క ఇష్టము చొప్పున నడిచి తమ ఇష్టాలని పక్కన పెట్టి మరణిస్తున్న ఆ భక్తులందరూ కూడా ఇప్పటి వరకు ఎక్కడున్నారంటే అబ్రహాం గారు మొదలుకొని, లేదా హెబెల్ గారు మొదలుకొని ఉన్న పితరుల దగ్గరికి వీరు వెళ్ళిపోతున్నారు. ఇంతకి ఎవరు మన వారు? ఇంతకి ఎవరు మన స్వజనులను అంటే, ఇదిగో మనలాంటి ఆశయాలు కలిగిన మరి ముందు తరాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వారంతా కూడా మన స్వజనులు, వారంతా కూడా మన పితరులు. అందుకే మనం చనిపోయిన వెంటనే దేవుడు అక్కడ మనకి నెమ్మదినిచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద కూర్చుని, వారు సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని చూసారండి? ఓకే అండి, చాలు. ఇక్కడ చూడండి 9, 10 వచనాలు మనకి ఏం కనబడుతుంది? తాము ఇచ్చిన దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు ఎక్కడున్నాయంటే బలిపీఠం క్రింద. బలిపీఠం ఏది? వాక్యాన్ని బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. బలిపీఠం ఏదో కాదు, మనం ఉంటున్నటువంటి భూమి. ఈ భూమి క్రిందన, భూమి యొక్క క్రింది భాగాలలో పాతాళం ఉందండి. భూమి యొక్క పై భాగాలలో పరలోకం ఉంటే మధ్యలో ఉన్నది ఏంటనమాట? భూలోకం. భూలోకానికి పై భాగంలో పరలోకం ఉంది. భూలోకానికి మధ్య భాగంలో భూలోకానికి క్రింది భాగంలో, మీకు అర్థమవుతుందండి? భూలోకానికి పై భాగంలో పరలోకం ఉంది, భూలోకానికి క్రింది భాగంలో పాతాళ లోకం ఉంది. అందుకే అక్కడ అంటున్నాడు బలిపీఠం క్రింద. అంటే బలిపీఠం భూమి అనుకుంటే, ఆ భూమి క్రిందన ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఎవరి కోసం బలైపోయాయి? దేవుని వాక్య నిమిత్తం బలైపోయాయి, తమిచ్చిన సాక్ష్యం నిమిత్తం బలైపోయాయి. అలాంటి ఆత్మలు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ పితరులంతా పరలోకానికి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి ఆలోచన ఎందుకండి? చనిపోయిన వారి ఆత్మలకి శాంతి ఉంది కదా పరలోకంలో. పరలోకానికి వెళ్ళిపోయారని కాసేపు మనం అనుకుంటే మరలా అక్కడికి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తారా? మరలా అక్కడికి వెళ్ళి దేవుని కేకలు వేసి మరి అడుగుతారా? ఇంకా తీర్పు తీర్చవా, ఇంకా తీర్పు తీర్చవా, ఇంకా అసలు ఇంకా వారికి న్యాయంతో పని ఏంటి? ఆలోచించండి.
న్యాయం ఎప్పుడు అడుగుతాం? మనం అన్యాయం అయినప్పుడు, మనకి ఇంకా న్యాయం మనం కళ్ళ ముందు లేనప్పుడు. కానీ భూలోకంతో సంబంధం లేకుండా దేవుడు పరలోకాన్ని వారికి ఇచ్చేసిన తర్వాత మరలా ఇంకా ప్రద్దండన చేయవా? ఇంకా మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రద్దండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి అని రాయబడింది. ఇంకా ఎందుకు వారికి ఫ్రస్ట్రేషన్ అంటే ఆలోచించండి. మనం అనుకున్నది ఇంకా మన చేతిలోకి రానంత వరకు మనకు ఫ్రస్ట్రేషన్, అంతేనా కదా? ఆలోచించండి. ఇప్పుడు వీరు కూడా అడుగుతున్నారని అంటే వాళ్ళకి ఏదో ఇంకా దొరకలేదు. వారు ఏదైతే కావాలి అనుకున్నారో అది ఇంకా వారికి దొరకలేదు. అందుకే మీరు 11వ వచనం చూడగలిగితే చివరి మాటలో 11వ వచనంలో రెండో మాట చూద్దాం. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల లెక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఏమంటున్నారండి? సేమ్ మీలాగే, మీరు ఎలాగైతే హతసాక్షులు అయ్యారో మీలాగే చంపబడబోయే వారి సహదాసుల లెక్క, సహోదరుల యొక్క లెక్క పూర్తి అవ్వాలి. ఇంకా పూర్తి అవ్వలేదు. దేవుడు అనుకున్నది ఒక లెక్క ఉంది. ఎంతమంది భూమి మీద రావాలో, ఆ వచ్చిన వాళ్ళని ఎంతమంది దేవుని వైపు వస్తారో ఆయనకంటే ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తి అయినంత వరకు మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. మీరు కంగారు పడకండి, మీరు రెస్ట్ తీసుకోండి, కొంచెం కాలం విశ్రమించండి. అంటే చూడండి, ఏదో బాగా బాధలు పడుతున్న వాళ్ళకి మనం ఎలాగైతే ఊరటనిస్తామో, ప్లీజ్ 2 నిమిషాలు అయిపోయింది, ఓర్చుకో ఓర్చుకో అని ఎలాగైతే చెప్తామో, దేవుడు కూడా అక్కడ ఉన్న ఆత్మలు అంటే ఎవరు? చనిపోయిన నీతిమంతులు ఉన్నారు కదా, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని పిలుస్తున్నారంటే ఎవరు? భక్తులైనటువంటి వారి ఆత్మలు. వాళ్ళని చంపేశారు కదా, బరకీయ కుమారుడగు జకరియా మొదలుకొని నీతిమంతుడైన హెబెలు మొదలుకొని బరకీయ కుమారుడగు జకర్య రక్తము వరకు వారు చిందించారు రక్తాన్ని అంటారు. నీతిమంతుల రక్తాన్ని చిందించారు. మరి చిందింపబడినటువంటి రక్తం, ఆ రక్తం నిమిత్తం, మా రక్తం నిమిత్తం ప్రద్దనలు చేయవని వీళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, కొంచెం ఓర్చుకున్నాను, కొంచెం కాలం, ఇంకా కొంతమంది అలాగే మీలాగే చావాలి, మీలాగే హతసాక్షులు అవ్వాలి, మీలాగే వారు కూడా వారి యొక్క రక్తాన్ని చిందించి మీ దగ్గరకు రావాలి. వారంతా వచ్చినందుకు కాసేపు కొద్దిసేపు ఓర్చుకోండి అని దేవుడు వారికి చెప్తున్నాడంటే ఇంకా వారు పరలోకానికి వెళ్తే ఇంకేం అడుగుతారు వాళ్ళు? దేవుణ్ణి ఆలోచించండి. పరలోకమే మన గోలు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి కావాలని అడగడానికి ఏముంటుంది? అసలు పరలోకమే శాశ్వతమైనది. అక్కడ ఏ ఏడుపు బాధ ఏమీ లేదు. కానీ ఇంకా వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తో కేకలేస్తున్నారని అంటే అర్థం ఏంటంటే పరలోకానికి వాళ్ళు వెళ్ళలేదు. యేసు ప్రభు వారు కూడా చనిపోయినప్పుడు వెళ్ళింది పరదేశికి. అందుకే ఆయన పరదేశం నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చి కదా ఆయన వెళ్ళాడు. ఎందుకంటే బాగా వినండి, పరలోకం మధ్యలో భూలోకం క్రిందన పాతాళం. ఇప్పుడు యేసుప్రభు భూలోకం నుండి చనిపోయి పాతాళ లోకానికి వెళ్ళారు. ఇప్పుడు పాతాళ లోకం నుండి ఆయన డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళడు. మరి ఎక్కడికి రావాలి? పాతాళం, క్రిందనున్న పాతాళాన్ని దాటుకొని మధ్యలో ఉన్న భూమి మీదకి రావాలి. ఈ భూమి మీద నుండి మరల పరలోకానికైనా వెళ్ళాలి. అప్పుడు భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మీరు చూడగలిగితే మరియ గారు వచ్చి ఆమెను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది యేసుప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా నువ్వు నన్ను ముట్టుకోకు, ఎందుకంటే నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు, నేను నా తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, నేను పరిశుద్ధుడిగా వెళ్ళాలి, నన్ను ఎవరు ముట్టకూడదు, నేను ఎలాగైతే పాతాల నుండి వచ్చానో, పరదేశంలో నుండి వచ్చానో అలాగే నేను పరిశుద్ధుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ముట్టుకోవద్దు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఆ మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో మీకు కనబడుతుంది, నోట్ చేసుకోండి. ఓకేనండి. కనుక ఇన్ని మాటల ప్రకారం మనం బైబిల్ ని ఆలోచన చేయగలిగితే దేవుడు ఎక్కడా కూడా తన పిల్లలకి ఏమంటారు పక్షపాతం చూపించినట్లుగా మనకు కనబడట్లేదండి. ఒకరిని ముందు చేర్చుకోవడం, ఒకరిని తర్వాత చేర్చుకోవడం కాదు. హేబెల్ మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది నీతిమంతులు చనిపోతున్న వారంతా కూడా పరదేశంలోనే ఉండాలి. ఎందుకు నియమాన్ని పెట్టాడంటే, చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం, సమయం అవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనం చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన ఎవరు వీరందరూ అంటే మీకు పై వచనాల్లో కనబడుతుందండి. నిజంగా ఎన్ని బాధలు అంటే 35వ వచనం నుండి 35. కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందినోళ్ళకి యాతన పెట్టబడ్డారు. యాతన ఎక్కడ అనుభవిస్తున్నారు? చనిపోయి ధనవంతుడిలాగా అక్కడ యాతన కాదండి, భూమి మీద బ్రతికుండగానే యాతన. చూడండి వీళ్ళకి యాతన దేనికోసం? వారు నమ్మినటువంటి దేవుని కోసం, విశ్వాసం నిమిత్తం. అందుకే వీరందరినీ మనం ఏమంటాం? విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిన వారు అంటాం. ఈ విశ్వాసులు ఎలా ఉన్నారటండి? యాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మంలను మేక చర్మంలను వేసుకొని దరిద్రుడు కదా రాజు, మరి దరిద్రుడై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగాల్లోను తిరుగులాడుచు సంచరించారు. దేని కొరకండి?
ఇదంతా చేసింది దేని కొరకు? అందరిలా సుఖం అనుభవించొచ్చు కదా అంటే కాదు. తాము నమ్మినటువంటి వాక్యం ఎంత గొప్పదో ప్రకటించేటప్పుడు ఏర్పడినటువంటి బాధలు ఇవన్నీ కూడా. అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. అందుకే దేవుడు ఈ లోకాన్ని వద్దని మరణంతో, మరణాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు అంటే? ఇందుకేనండి. మరణం ఎందుకు వస్తుంది అనంటే దేవునికి మనం దగ్గర అవ్వడానికి, దేవుని మనం చేరుకోవడానికి మరణం వస్తుంది. కానీ ఇది తెలియక మనుషులంతా ఎలా బ్రతుకుతున్నారు? తమ కొరకే, ఈ జీవితం కొరకే, తమ ఇష్టాల కొరకే బ్రతుకుతున్నారు. అలాంటి వారికి మరణమే తగినది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 28వ వచనంలో అనుకుంటాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28, 32 ఈ మధ్యలో ఉన్నటువంటి వచనాలన్నీ చూస్తే వారు మరణమునకు తగిన వారు అని రాయబడింది. అలాంటి వారికి మరణం సరిపోతుంది. కానీ మరణం ద్వారా దేవుడు తన దగ్గరకు చేర్చుకోవడానికి ఇటు నియమం పెట్టాడు. ఏంటది అంటే వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. దేనికి? పరలోకానికి అర్హులని. వీరు పరలోకానికి రాగలరు, తగిన వారే, వీరికి క్వాలిఫికేషన్ ఉంది అని సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. ఎంత మంచివాడండి దేవుడు. వారు పరలోకానికి రెడీగా ఉన్నారంట, పరలోకానికి అర్హత సాధించారు. కానీ వారు మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము ఏంటి? వాగ్దాన ఫలము తాను మనకు నిత్య జీవం అనుగ్రహింతుననున్నదియే మనకు చేసిన వాగ్దానం. పరలోకం మనకి ఇస్తానని ఆయన చేయడమే వాగ్దానం. కానీ ఇంకా వీరింకా వాగ్దాన ఫలం అనుభవించలేదనంటే పరలోకాన్ని వారు ఇంకా అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదంటే మనము లేకుండా వారు సంపూర్ణులు కాదు. ఒకరు ముందెళ్ళిపోవడం, ఒకరు భూమి మీద ఉండి ఏడవడం. ఇప్పుడు అలాగైతే హేబెల్ గారు మన అందరికంటే ఎక్కువ సుఖం అనుభవించాలి పరలోకానికి వెళ్ళిపోయి. ఎన్ని వేల సంవత్సరాల కింద ఆయన చనిపోయాడు, భూమి పుట్టిన 9 రోజులు చనిపోయాడు అంటే మనం ఇప్పుడు ఇంకా చనిపోలేదు. మనం చనిపోయేలోపు ఎన్ని సుఖాలు అక్కడ అనుభవించేస్తాడు ఆలోచించండి. అప్పుడు రేపొద్దున మనం వెళ్ళేమంటాం? తండ్రి ఇది చీటింగ్ తండ్రి, హెబెల్ గారికి త్వరగా మరణాన్ని ఇచ్చావు, నీ దగ్గర తెచ్చేసుకున్నావు, ఆయనకు సర్వసుఖాలు చూపించావు, నీతో 1000 ఏండ్లు అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఇచ్చావు, నేను వచ్చి 10 రోజులే అవుతుంది అంటే నాకంటే ఎక్కువ నువ్వు హెబెల్ని ప్రేమించావు అని మనం ఎక్కడైనా అంటామేమో అని పక్షపాతం లేకుండా దేవుడు అందరూ ఒకటేసారి రావాలి. ఎప్పుడు అది? యేసుక్రీస్తు వారి 2వ రాకడలో. యేసుక్రీస్తు వారి 2వ రాకడ భూమి మీద జరిగినంత వరకు చనిపోతున్న నీతిమంతులందరూ కూడా విశ్రాంతి పొందాలి, విశ్రమించాలి. అంటే వెయిటింగ్ హాల్లో ఉండాలి వారంతా కూడా. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారనమాట? వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. యేసుప్రభు అనే 2వ రాకడ వస్తుంది యేసుప్రభు వారిది. అది ట్రైన్ రావడం. ఆ ట్రైన్ రాగానే అప్పుడు అక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న వారు అందరం యేసుప్రభు ద్వారా మేఘాల మీద ఎక్కి తండ్రి దగ్గరకు చేర్చబడతాం. యేసుప్రభు వారే స్వయంగా తండ్రి దగ్గరకు మనల్ని తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళాలి అని అంటే ఎవరో ముందెళ్ళిపోవడం, ఎవరో తర్వాత వెళ్ళిపోవడం జరగదండి. అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం దేవుని పనిలో ఉండి మనం చనిపోయినా కూడా మనం మన పితరుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో పాటు నెమ్మది పొందుతాం. కానీ ఎవరో కొన్ని పుకార్లు పెడుతున్నారు. ఎలాంటివంటే నేను రాత్రి పడుకున్నాను, నా ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది, పరలోకంలో గొప్ప గొప్ప సైన్య సమూహాలను చూశాను, దేవదూతల్ని చూశాను, అక్కడ దేవుడు చాలా గొప్పగా కనిపించాడు. ఇలా ఏవో కబుర్లు చెప్తున్నారు. వేటిని మనం నమ్మకూడదు. దేవుడు అంత పక్షపాతి కాడు. ఒకరికి పరలోకాన్ని చూపించి ఒకరికి చూపించకుండా ఉండే అంత జ్ఞానం లేనివాడా అండి దేవుడు? కాదు. మనమే మన పిల్లలకి ఏదైనా ఇచ్చినప్పుడు సమానంగా ఇవ్వాలనుకుంటాం, అవునా కదా? ఫ్రూట్స్ తెచ్చినా, స్వీట్స్ తెచ్చినా సమానంగా ఇస్తాం మనం మన పిల్లలకి. ఒకరికి బట్టలు కొనకుండా ఉండం. ఇద్దరికి సమానంగా చూస్తాం, 2 పిల్లలు ఉంటే. మరి తండ్రి అయిన దేవుడు ఎంతమంది పిల్లలకి పక్షపాతం ఎలా చూపించగలడు ఆలోచించండి. కాదు. కాబట్టి పరలోకాన్ని ఆయన మనకి ఇస్తాడు. ఎప్పుడు అని అంటే మనతో పాటు భూమి మీద ఉన్న వారందరూ ఎప్పుడైతే టోటల్ గా తనకంటూ ఒక లెక్క రావాల్సింది అది వస్తుందో, యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనందరినీ ఒకేసారి ఆయన ముఖాన్ని మనకి చూపిస్తాడు. అప్పటి వరకు తండ్రి అయిన దేవుని మొహం ఎవరు కూడా చూడరు. ఓకేనా అండి? చనిపోతున్నప్పుడు మరణిస్తున్న వారంతా ఎక్కడికి వెళ్ళారు? హెబెల్ మొదలుకొని ఇప్పటి వరకు మరణిస్తున్న వారందరూ నీతిమంతులైన అనీతిమంతులైన ఎక్కడికి వెళ్తున్నారంటే పాతాళానికి వెళ్తున్నారు. అందులో స్థలాలు ఉన్నాయి. ఏంటి ఆ స్థలాలు అంటే నెమ్మది పొందే స్థలం,
వేదన పడే స్థలం. వేదన పడే స్థలానికి అనీతిమంతులు, దేవుని నమ్మని వారు, దుష్టులు, దుర్మార్గులు అందరూ వెళ్ళిపోతుంటే, దేవుని నమ్మి భూమి మీద యాతన పెట్టబడి దరిద్రులుగా బ్రతికి లేదా దేవుని కోసం ఉన్నవన్నీ అమ్ముకొని పరవాసులుగా బ్రతికినటువంటి నీతిమంతులు మాత్రం నెమ్మది పొందే స్థలానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. వీరికి వారికి మధ్యనున్న మహా అగాధం అన్నాడు. ఆ మహా అగాధం ఏంటంటే పాపం చేసిన దేవదూతల్ని దేవుడు అక్కడ బంధిస్తున్నాడు. అది పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీకు కనబడుతుంది. చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పునకు కావల్లో ఉంచబడ్డకు వారిని అప్పగించెను. అర్థమవుతుందండి? పాతాళ లోకంలో మనకి ఇప్పుడు ఎన్ని ప్లేసులు కనబడ్డాయి? 2 కాదు, 3. 3లో 1 నీతిమంతులు ఉండేది నెమ్మది పొందే స్థలం, 2 అనీతిమంతులు ఉండే వేదనకరమైన స్థలం, 3వది మధ్యలో ఉంది కదా అగాధం అని చెప్పాం. పాపం చేసినటువంటి దేవదూతల్ని విడిచిపెట్టకుండా అందులో దేవుడు బంధించి భద్రం చేస్తున్నాడు. ఓకేనండి? చనిపోతున్న వారి ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే 3వ లోకమైనటువంటి పాతాళ లోకంలోనికి. అందుకే ఈ రోజు వారు భూమి మీద లేరు, అందుకే పరలోకంలో కూడా లేరు. స్టెఫెన్ గారు చనిపోతున్నప్పుడు కూడా ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆకాశం తెరవబడుటయు, తండ్రి అయిన దేవుని సింహాసనం, ఆయన కుడిపార్శ్వాన యేసుక్రీస్తు వారిని చూశారు తప్ప అక్కడ ఇంకెవరు అబ్రహాం గారు, హెబెల్ గారు, దావీద్ గారు ఆయనకి కనిపించలేదండి. అందుకే, ఎందుకంటే అక్కడ లేరు కాబట్టి. ఓకేనా? అలాగని భూమి మీద చనిపోయిన వారు ప్రేతాత్మలై దెయ్యాలై తిరుగుతారు, అదిగో ఆ పలానా చోట ఎవరో చనిపోయారు, మా ఇంటికి వచ్చేసారు, ఆత్మ వచ్చింది, మమ్మల్ని పీడించింది, ఆ గాలి తగిలింది, మా కూతురు ఇలాగ అయిపోయిందని చాలా మంది బాధపడతారు. ఖచ్చితంగా మీరు నమ్మకూడదు. ఎందుకంటే పాఠం అంతా మీకు అందుకే వినిపించాను. చనిపోయిన వారి ఆత్మలన్నీ కూడా ఒక్క క్షణాన పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. అదే యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మీరు చూడగలిగితే, యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో, ఎవరైనా సరే శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుతారు, ఒక్క క్షణమున పాతాళంనకు దిగుదురు అని రాయబడింది. అది ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత ధనికులైనా ఒక్క క్షణంలో కన్ను మూయగానే పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ప్లేస్ ఎక్కడన్నా దేవుడు ముందే డిసైడ్ చేస్తాడు కాబట్టి కన్ను మూసిన మరుక్షణమే వారి యొక్క ప్లేస్ లోకి వారు వెళ్ళిపోతారు. లాక్ చేసేస్తాడు దేవుడు. పాతాళం లాక్ అయిపోయింది, అందులో నుండి ఏ ఆత్మ కూడా బయటికి రాదు. అక్కడ నుండి ఇక్కడికి, చెప్పారు కదా అబ్రహాం గారు, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి. అసలు పాతాళ లోకంలోనే ఒక చోటు నుండి ఒక చోటికి వెళ్ళలేనప్పుడు పాతాళ లోకం నుండి ఇంకా భూమి మీదకి ఏం రాగలవు? ఆలోచించండి ఆత్మలు. కాబట్టి ప్రేతాత్మలకు, దయ్యాలకు, ఏవో భూతాలు ఉన్నాయని మనం భయపడకూడదు. ఆత్మలన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మను చనిపోతూ దేవునికి అప్పగించుకునేంత ధైర్యం గలవారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు జాగ్రత్తగా ఓపికగా విన్న మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా కన్న తండ్రి, నాయన ఇంత మంచి సమయాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. మరి సమయంలో విలువైనటువంటి మీ గ్రంథం నుండి ఎన్నో మాటలు మేము నేర్చుకున్నాం నాయన. చనిపోయిన తర్వాత మా ఆత్మలు ఎక్కడకు చేర్చుకోవాలో, ఎక్కడకు వెళితే మీ దగ్గరకు మేము చేరుతామో మేము తెలుసుకున్నాం నాయన. తండ్రి, నీతిమంతుల జాబితాలో ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. నీతిమంతులు అయితేనే మీరున్న లోకానికి చేరే భాగ్యం మాకు ఉంటుంది, లేదా శాశ్వతంగా నిత్యాగ్ని గుండంలో కలకాలం తండ్రి అగ్ని ఆరని పురుగు చావని చోట మా ఆత్మలు కాలిపోతాయి తండ్రి. ఎన్నో నగ్న సత్యాలు మీరు బైబిల్ నుండి మాకు నేర్పించారు, మేము తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకున్న మేము ప్రతి క్షణం, ప్రతి దినం భయభక్తులు కలిగి నాయన మీరున్న లోకానికి రావడానికి, భూమి మీద మంచి పునాదులు వేసుకోవడానికి మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ జ్ఞానం లేక ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి. అలాంటి వారందరికీ మీ యొక్క మాటలు వినిపించి మీరున్న పరలోకానికి చేర్చుటకు మా వలనైనటువంటి సహాయం అందించగలుగుటకు కృప చూపించండి తండ్రి. తండ్రి, ఇక్కడ ఉన్న మేము తండ్రి ఎంతో మంది తండ్రి మీ పని చేయలేకపోతూ ఉండొచ్చు తండ్రి, మీ మాటలు ధ్యానించలేకుండా ఉండవచ్చు తండ్రి, బైబిల్ చదవకుండా ఉంటుండవచ్చు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మేము చేసినటువంటి అపరాధాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ కొరకు ఏదో ఒకటి సాధించి భూమి మీద మా తనువులు చాలించుటకు కావలసిన సామర్థ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఎల్లవేళలా మమ్మల్ని క్షమిస్తూ జీవాన్ని, ఊపిరిని ప్రసాదిస్తూ ఇంకా సజీవు లెక్కలో ఉంచారు తండ్రి. మృతుల లోకానికి మమ్మల్ని పంపకుండా ఇంకా సజీవులున్న చోటే మమ్మల్ని ఉంచినందుకు మీ కృతజ్ఞతలు. తెలుసుకుంటున్నటువంటి మేము తండ్రి ఇప్పటికైనా భయభక్తులు కలిగి మీ అందు నమ్మకం కలిగి జీవించగలుగుటకు సహాయాన్ని అనుగ్రహించండి నాయన. మరి
హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళ తండ్రి ఇంత చక్కగా ఈ గూగుల్ మీట్ ని ఏర్పాటు చేసి మీ యొక్క మాటల్ని అనేకులకు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుండగా తండ్రి, దుష్టుడు ఏ ఆటంకం కలుగ చేయకుండా ఇది ఇలాగే కంటిన్యూ చేసి తండ్రి అనేకులకు మీ యొక్క విజ్ఞానపు మాటలు వినిపించగలుగుటకు సహాయం అనుగ్రహించండి. నాయన కార్యక్రమాన్ని చేయటకు తలపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, వారి కుటుంబాలని చల్లగా దీవించండి తండ్రి. ఎంతో మంది గూగుల్ మీట్ కి వచ్చి ఉన్నారు తండ్రి, వారందరూ కూడా తండ్రి మాటలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా నాయన వారి యొక్క జీవితాలను దిద్దుకొని అనేకులకి మాటలు చెప్పి మీకు దగ్గర అవ్వగలుగుటకు సహాయాన్ని అనుగ్రహించండి. నాయన ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే తండ్రి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ చిత్తమైతే తండ్రి మందరము ఒకసారి కలుసుకొని మరి మీ మాటలను పంచుకునే విధంగా మాకు అవకాశాన్ని కల్పిస్తారని నమ్ముతూ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. సిస్టర్, క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, యాతన స్థలం అంటే ఏంటి? అది అగ్నిగుండమా అని అడుగుతున్నారు సిస్టర్. ఎస్ అండి, ఖచ్చితంగా యాతన పడే స్థలం ఏంటంటే నిత్యాగ్ని దండన. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన అని అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని అంటున్నాడు. ఇది ఏంటి నిత్యాగ్ని దండన అంటే? అసలు బాధ వేదన ఎక్కడుంటుంది మనకి? మన ఆత్మకి. శరీరానికి బాధ ఏంటంటే ఏదైనా కొట్టినప్పుడు, గిలినప్పుడు, బాధపడిచినప్పుడు. కానీ ఆత్మకి మనం కొట్టలేం కదా. ఆత్మకు ఏం దెబ్బ తగులుతుందని మనం అనుకోవచ్చు, కానీ ఆత్మకు కలిగించే వేదన ఎలా ఉంటుంది అంటే అగ్ని, నిత్యాగ్ని అన్నాడు దేవుడు. అపవాదికి ఎలా దేవుడు దండన విధించాడు, అపవాదిని ఎలా దేవుడు శిక్షించాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో, పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధంను మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ఇక్కడ అపవాది గురించి చూసినట్లయితే అపవాదికి ఇంకా ఏం రాలేదు, అగ్ని దండన రాలేదు. అపవాదిని మన దూతలకు సిద్ధపరచబడిన వాడు ఇంకెక్కడున్నాడంటే అగాధంలో ఉన్నాడు. అదే ఇందాక మీకు చెప్పాను, పాతాళ లోకమందలి అగాధంలో పాపం చేసిన దేవదూతలను దేవుడు విడిచిపెట్టక అని రాయబడింది. అంటే దేవదూతగా ఉంది కాబట్టి అపవాదికి ఏముంది ఇప్పుడు? అగాధం. అందుకే అగాధంలో దేవుడు బంధిస్తే కొద్ది సంవత్సరాలు విడిచిపెట్టబడింది. ఆ విడిచిపెట్టబడినప్పుడే మన భూమి మీదకి వచ్చింది. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని అని అంటాడు. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా తనకు 12 ప్రకటన 12:12లో తనకు సమయము కొంచెమే అని అంటాడు. అంటే వాడికి ఇవ్వబడిన సమయం కొంచెమే. అప్పటి వరకు వాడు ఎక్కడున్నాడంటే అగాధంలో ఉన్నాడు. ఇకపోతే మనల్ని ఎక్కడ దేవుడు పెడుతున్నాడంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ ఎందుకు అగ్ని గురించి చెప్తున్నాడు? మరొక ఉపమానంలో చెప్తూ ఎవరైతే పెండ్లి వస్త్రంలో లేకుండా వస్తాడో విందుకు పిలిచినప్పుడు అతన్ని తీసుకెళ్లి చీకటి గృహంలో పడేస్తాను, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని అంటాడు. చూడండి, నేను ఇందాక చెప్పాను, వాక్యం చెప్పినప్పుడు మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆలోచించేటప్పుడు అక్షరంగా తీసుకోకూడదు. అక్షరాన్ని బట్టి మనం బైబిల్ని ఆలోచించకూడదు, భావాన్ని బట్టి ఆలోచించాలి. ఇదేంటి? యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తూ ఎవరైతే పెండ్లి వస్త్రం లేకుండా విందుకు వస్తాడో అతన్ని తీసుకెళ్లి చీకటి గృహంలో పడేస్తాను అని ఎందుకన్నాడు? అసలు అగ్ని అంటేనే మనకు లైటింగ్ ఎక్కువ ఉండాలి కదా. మనం ఎక్కడైనా క్యాంప్ ఫైర్ వేసామంటే ఏముంటుంది? మనకి చీకటి పోయి లైట్ వస్తుంది కదా.
కానీ యేసుప్రభు అన్నారు చీకటి గృహంలో పడేస్తే అక్కడ ఏడుపు పండ్లు కొడుకడం అని. ఇక్కడ చూస్తే నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. ఇంతకు నరకంలో అగ్ని ఉంటదా, చీకటి ఉంటదా? ఆలోచించండి. అంటే అగ్ని అంటే ఖచ్చితంగా అగ్నిగుండం అని మనం తీసుకోకూడదు. మనకు ఈ దేహంలో బాగా వినండి, మనం దేహంలో శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరానికి అర్థమయ్యేటటువంటి భాషలో బైబిల్ రాయబడింది. యేసుప్రభు వారు కూడా చెప్తూ నేను కొన్ని చెప్తాను కానీ వాటిని మీరు సహించలేరు అని అంటాడు. అంటే చాలా సంగతులు ఉన్నాయి కానీ మనం వాటిని సహించేటటువంటివి కాదు. అందుకే మనకు అర్థమయ్యేలాగా అగ్ని అనగానే మనం ఏమనుకుంటాం, కాల్ చేసేది, దానివల్ల మనకి ప్రమాదం, బాధ, నొప్పి అని ఎలాగైతే అనుకుంటామో అందుకు అక్కడ దేవుడు అన్నాడు అగ్నిగుండం అన్నాడు. మరి అగ్నిగుండం అయినప్పుడు చీకటి ఎందుకు ఉంటుంది అక్కడ? మరి ఇంకో మనం చెప్తూ చీకటి ఉంటుంది, చీకటి గదిలో పడేస్తారు, అక్కడ ఏడుపు పండ్లు కొరగడం ఉంటుంది అని అంటే చీకటి ఉన్న దగ్గర అగ్ని ఉండదు, అగ్ని ఉన్న దగ్గర చీకటి ఉండదు. అగ్ని ఉంటే ఖచ్చితంగా వెలుగు ఉంటది. మరి ఎందుకు అలా రాయబడింది అంటే చీకటి మనిషికి ఎంత బాధగా ఉంటుంది. ఎవ్వరు కనిపించకుండా చిమ్మ చీకట్లో పడేస్తే అసలు మనిషి ఏమైపోతాడు? ఒక మనిషి కనబడకుండా ఒక నెల రోజులు ఉంచారనుకోండి అలా చీకటి గదిలో, మనిషి అసలు ఉండగలడా, తట్టుకోగలడా, చీకటిని భరించగలడా? అది ఎంత బాధో ఆ బాధను చెప్పడానికి. అలాగే అగ్ని అనగానే ఆ అగ్ని ఎంత బాధో ఆ బాధను చెప్పడానికి. ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది. కానీ ఆత్మకు ఎలాంటి శిక్ష ఉందో అది ఇంకా మనకు తెలీదు. అక్కడికి వెళ్తే గానీ అది ప్రత్యక్షపరచబడదు. కానీ మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్పాడంటే బాధ మాత్రం తప్పకుండా ఉంది. అది ఎలా బాధ? మీరు ఏమనుకుంటారు? అగ్ని మీకు బాధ అనుకుంటారా? అయితే అగ్నిగుండం. మీకు చీకటి చాలా భయంకరం అనుకుంటారా? అయితే ఆ చీకటే. మొత్తానికి పాతాళ లోకంలో మనిషికి కలిగేది ఏంటంటే వేదన, యాతన. అది ఇంకా మనం సహించలేము, భరించలేము, అక్కడ మనం ఎక్కడికి వెళ్ళలేము. అందుకే ఇక్కడ అంటాడు నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎంత కాలుతో ఉన్నా శరీరం ఆత్మ మండదు. ఆత్మకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఎంత చీకటిగా ఉన్నా వెలుగు రాదు. ఆ బాధను మనం అనుభవిస్తూనే ఉండాలి. అది ఎన్ని సంవత్సరాలు అంటే యుగ యుగాలు అక్కడ అనుభవించవలసిందే. అదే యాతన పడే స్థలం. అక్కడికే ఇప్పుడు ఎవరు రాబోతున్నారంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు తన నోటి ఊపిరి చేత, తన ఆగమన ప్రకాశము చేత. చూడండి ఆ మాట కూడా, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకు ఇది అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడటకు అని చెప్తున్నాడు. నాశనం చేయనని రాయబడింది. నిజంగా ఆలోచించండి, ఆత్మకు నాశనం ఉంటుందా? ఆత్మకు అసలు నాశనం ఉంటుందా? మనమే చెప్తాం కదా, ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని అంటాం. అంటే ఎనర్జీని మనం పుట్టించలేము, ఎనర్జీని మనం నాశనం కూడా చేయలేము. అదే మాట కదా హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనకు కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి అని అంటున్నాడు. ఇప్పుడు అపవాది ఎవరు? అంధకార శక్తి. మరి శక్తికి నాశనం ఉంటుందా? ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు నాశనము చేస్తాడు. యేసుప్రభు తన నోటి ఊపిరి చేత వారిని నాశనం చేయను అని అన్నాడు. నాశనం ఉంటుందంటే ఆత్మకు నాశనం లేదు. కానీ ఎలా నశింపజేస్తాడు దేవుడు అని అంటే ఇదే ఇప్పుడు మీరు విన్నారు కదా, అగ్నిగుండం లేదంటే వేదనకరమైన స్థలం. మీరు రెఫరెన్స్ లో ఎక్కువ అనుకోకపోతే ఇంకో మాట కూడా చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవుడు ఏం చేయగలడు? నాశనం లేని ఆత్మను నశింపజేయగలడు. అంటే నశింపడం అంటే మొత్తం లేకుండా చేయడం కాదు. దేవునిలో నుండి వచ్చిన మనకు, దేవుడికి ఎలాగైతే నాశనం లేదో మనకు కూడా నాశనం లేదు. దుర్మార్గుడైనా, దుష్టుడైనా, మంచోడైనా ఎవరైనా సరే ఆత్మకు నాశనం అనేది లేదు, అది ఖచ్చితం. కానీ ఆత్మకు బాధ కలిగించగలడు దేవుడు. ఆత్మ చేసినటువంటి తప్పులను బట్టి భూమి మీద శరీరానికి ఆత్మను దేవుడు నాశనాన్ని నరకంలో పుట్టించగలడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, శరీరాన్ని అలాగే ఆత్మను కలిపి నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అని. కాబట్టి
మనం అనుకున్నట్టు ఖచ్చితంగా అగ్ని అనగానే అగ్నిగుండమే, అక్కడ మండుతా ఉంటాయి, లావాలాగా ఉంటది, సూర్యునిలో ఉన్నటువంటి వేడి ఉంటది అని అనుకోకండి. అది శరీరానికి అర్థమయ్యే భాష. ఈ భాషలో మనకు చెప్తే ఆత్మకి ఎలా బాధపడుతుందో అది అర్థమవుతదని చెప్పాడు. ఓకేనా అండి? అర్థమవుతుందా? అక్కడి నుండి ఎప్పుడొస్తామంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో దుర్మార్గులు, దుష్టులు, అనీతిమంతులు అందరూ కూడా భూమి మీదకి వస్తారు. ఎప్పుడు? యేసు ప్రభు వస్తాడు కదా భూమి మీదకి. సమాధుల్లో ఉన్న వారు అందరూ వస్తారట. అక్కడ మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదండి. మొదట క్రీస్తు వారు బ్రతికింపబడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం నుండి మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24 నుండి మీరు చదువుకుంటే మొదట ఆయన వారు బ్రతికింపబడతారు. కానీ తర్వాత మిగిలిన వాళ్ళందరూ తమ తమ వరుస ప్రకారం లెగుస్తారు. ఎలా చనిపోయారో వారి 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 వరుస ప్రకారం లెగుస్తారు. ఆ వచ్చిన వారందరూ కూడా తమ యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళాలి మరలా అదే నరకానికి, అదే వేదన పొందే స్థలానికి, అదే పాతాళ లోకంలో వీరు పడుతున్నటువంటి బాధ ఉన్న స్థలానికి. అప్పటి వరకు ఆత్మే బాధపడుతుంది ఇప్పుడు చనిపోయిన వారందరిది. యేసు ప్రభు రెండవ రాకడలో ఆ బాధపడుతున్న వారి ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి వారు ఏ దేహంతో పాపం చేశారో, ఏ కళ్ళతో పాపం చేశారో, ఏ చేతులతో పాపం చేశారో, ఏ తలంపులతో పాపం చేశారో ఆ దేహాన్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ కలకాలం శాశ్వతంగా ఇంకా విడుదల లేకుండా యాతన పెట్టబడతారు. అది యాతన పడే స్థలం అంటే. అర్థమైంది సిస్టర్, అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సిస్టర్, క్వశ్చన్ నెంబర్ 2. యేసు ప్రభు ప్రస్తుతం పరలోకంలో ఉన్నాడు కదా, అంటే ఆయన చనిపోయి 3 రోజులు లేచిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత పాతాళంలోని నెమ్మది స్థలానికి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత ఆయన మరలా మరియా కనపడినట్లు మన బైబిల్లో చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు అని అనుకుంటున్నాను. ఇది సరేనా? తండ్రి కుడి పార్శ్వాన ఉన్నారు. క్వశ్చన్ ఉన్నారా లేదా అనా? ఉన్నారా లేదా అని. ఎస్, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వానే ఉన్నారు. ఎలా చెప్పగలమంటే యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని అంటున్నాడు. అదేంటి? యేసుప్రభు వారు కదా వచ్చారు మనకు ఆదరణ ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి. ఆదరణకర్త ఆయన గురించి రాయబడింది కదా. మరలి ఇక్కడ ఏమంటున్నారు ఆయన? యేసుప్రభు నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు అని అంటున్నాడు. అంటే యేసుప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండడా అంటే ఎస్. యేసుప్రభు ఏమన్నాడు? నేను ఆ తండ్రి వద్దకు ఎక్కిపోచున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయంలో 18వ వచనం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వానితో చెప్పమనెను. ఇక్కడ ఎక్కిపోయిన తర్వాత మరలా ప్రభు రాలేదంటే వచ్చారు. యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళి మరలా వచ్చి శిష్యులకు అగుపడ్డారు. ఎంతకాలం? సుమారు 40 దినములు. అదే మనం అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చూడగలం. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత, అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత, శ్రమ అంటే శ్రమ అనుకోకండి. చాలా మంది ముస్లిం సహోదరులు శ్రమ పడ్డాడంటే చనిపోలేదు, శిలువ మీద గాయాలయ్యాయి అంతే అనుకుంటున్నారు. శ్రమ అనగానే చనిపోయిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి యేసు ప్రభు చనిపోయి 40 దినాలు ఉన్నాడా, తండ్రి యొద్దకు వెళ్ళొచ్చిన తర్వాత 40 దినాలు ఉన్నాడా అని? 3 దినాలు అయిన తర్వాత 40 దినాలు వీళ్ళ దగ్గరకు వచ్చాడా? 40 దినాలు అయిన తర్వాత తండ్రి యొద్దకు ఎక్కిపోయాడా? లేదా తండ్రి యొద్దకు ఎక్కిపోయి మరలా వీళ్ళ దగ్గరకు వచ్చాడంటే ఆయన చనిపోయాడు, 3 దినాలు పరదేశంలో ఉన్నాడు. 3వ దినం తెల్లవారుతున్నప్పుడు ఆదివారాన్ని ఆయన లేచాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. అప్పుడే మగ్దలేని మరియా ఆయన్ని చూసింది. మొట్టమొదట ఆయన చూసి ఆయన గురించి చెప్పిన స్త్రీ ఎవరంటే మార్కు సువార్త 16:9 ప్రకారం మగ్దలేని మరియాకు మొదట కనబడ్డాడు. అక్కడ ఆమె ముట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ ముట్టుకోవద్దని చెప్పి తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన శిష్యులందరూ కూడా ఆయన పాదాలు పట్టుకుంటారు. అప్పుడు ఆయన ఏమీ చెప్పడు. అదే క్వశ్చన్ కూడా రేస్ చేశారు మత ఛాందస్వాదులు. అదేంటి ముట్టుకుంటే పట్టుకున్నట్టు కాదా అని. ముట్టుకుంటే పట్టుకున్నట్టు కదా, కాళ్ళు ముట్టుకున్నారు కదా, మరి అప్పుడు ఏం అపవిత్రం అంటుకోలేదని. అది ఎప్పటి సందర్భం అంటే తండ్రి యొద్దకు వెళ్ళక ముందు పట్టుకోవద్దన్నాడు,
ముట్టుకోవద్దన్నాడు. తండ్రి వద్దకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన కాళ్ళు పట్టుకున్నారు. అంతెందుకు, ఆయన మొత్తం శిష్యులున్న గదిలోకి తలుపులు వేసి ఉంటుండగానే వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆయన వచ్చి మీ దగ్గర తినడానికి ఏమీ లేవా అని అడిగినప్పుడు చేపలు అవన్నీ కూడా వారు కలిసి తిన్నట్లుగా, భోజనం చేసినట్లుగా మనకి 21వ అధ్యాయంలో కనబడుతుంది. ఇకపోతే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే అలా శ్రమ పడిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళొచ్చిన తర్వాత శిష్యులతో కలిసి 40 దినాల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించుచు అనేక ప్రమాణాలను చూపి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఓకే, అంటే యేసు ప్రభువు తండ్రి యొద్దకు వెళ్ళొచ్చిన తర్వాతే శిష్యులతో ఉన్నాయి 40 దినాలు. దాని తర్వాత శిష్యుడు చూచుచుండగానే 11వ వచనంలో మీరు చూస్తే 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ మాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఇది యేసుక్రీస్తు వారు భౌతికంగా ఫిజికల్ బాడీతో వాళ్ళ మధ్యన సంచరించిన దినాలన్నీ కూడా అయిపోయాయి. ఇక మరలా ఆయన అప్పటి నుండి ఎప్పుడు కూడా శిష్యుల దగ్గరికి రాలేదు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు మానవ రూపాన్ని ధరించాను అనుకుంటే మనుష్య కుమారుడిగా, అందుకే ఆయన గురించి రాయబడింది ప్రతి చోట మనుష్య కుమారుడు అని అంటాడు ఆయన చెప్పుకుంటూ కూడా. అంటే మనిషి రూపంగా ఆయన వచ్చిన దినాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడితో సమాప్తం. తర్వాత ఆయన ఎక్కడ కూడా రాలేదు. కనిపించారు ఎవరికి? పౌలు గారికి కనిపించారు. ఎలా కనిపించారు? ఆ దర్శనం కావచ్చు, మొత్తానికి ఏదో పౌలు గారికి మాత్రం కనబడ్డారు. కానీ మరలా వీళ్ళలాగా 24 గంటలు వాళ్ళతో ఉండడం, వాళ్ళతో తినడం, వాళ్ళతో తిరగడం, ఒక మనిషిలాగా యేసు ప్రభు తర్వాత ఎన్నడూ కూడా శిష్యులతో లేరు. అయితే ఎక్కడ కనిపించారంటే స్టెఫెన్ గారి సందర్భంలో చూస్తే తండ్రి కుడిపార్శ్వాన యేసుక్రీస్తు వారు కనిపించినట్లుగా మనం చూడగలం. అంటే ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడని అంటే వేరొక ఆదరణకర్తను ఎందుకు పంపించమని అడుగుతున్నాడంటే నేను ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండను కదా, అందుకే ఉపవాసం చేయడానికి సందర్భం గురించి మనం చూడగలిగితే యోహాను శిష్యులు వచ్చి అడుగుతారు, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు అని అడిగినప్పుడు యేసుప్రభు అంటాడు, పెండ్లి కుమారుడు వారితో కూడా ఉన్నప్పుడు నా శిష్యులు ఎందుకు ఉపవాసం చేస్తారు? పెండ్లి కుమారుడు వెళ్ళిపోవలసి వచ్చిన గడి వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు. అంటే ఇప్పుడు మనుష్య కుమారుడు లేదా పెండ్లి కుమారుడు శిష్యులతో ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవాల్సిన గడి వస్తుందని చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు యేసుప్రభు మనతో ఉన్నారా లేదా అని అంటే చాలా క్లియర్ గా చెప్పొచ్చు, యేసుప్రభు భౌతికంగా మనతో లేరు. ఆయన శరీరం అందుకే ఇప్పుడు సమాధి చూడండి ఖాళీగా కనబడుద్ది ఆయన సమాధి. ఎందుకంటే ఆయన జీవించినటువంటి ఏ దేహంలో అయితే ఉన్నారో ఆ దేహాన్ని కూడా మహిమ శరీరంగా ధరించుకొని ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. మన శరీరాల్లాగా ఆయన భూమి మీద విడిచిపెట్టబడలేదు. 2వ రాకడలో ఆయన కూడా ఆత్మగా వచ్చి తన దేహాన్ని ధరించుకొని వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన తన పనిని ముగించుకొని తన దేహాన్ని అప్పుడే ఈ శిష్యులకు కనబడుతూ 40వ దినమునే తన దేహంతో కూడా తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకంలో యేసుప్రభు వారి దేహంతోనే ఉన్నారు. ఓకేనా? కానీ మనతో ఉన్నారా లేదా మరి యేసుప్రభు అని అంటే పరిశుద్ధాత్మను పంపించాడు కదా. ఓకే, పరిశుద్ధాత్ముడు మాత్రమే కాదు కానీ యేసుప్రభు వారు కూడా మనతో ఉన్నారు. ఎలా చెప్పగలం? మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నింటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అదేంటి, వెళ్ళిపోతున్నాడు కదా, శరీరాన్ని తీసుకుని ఏకంగా వెళ్ళిపోతున్నాడు కదా, మళ్ళీ ఇక్కడ సదాకాలం యుగ సమాప్తి వరకు ఉంటానని ఎలాగంటున్నాడు అని అంటే అసలు యేసుప్రభు ఎవరు? యోహాను సువార్త 1:1 ప్రకారం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే 14వ వచనం చూడగలిగితే కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారియే మన మధ్య నివసించెను అని రాయబడింది. వాక్యము శరీరధారిగా ఎప్పుడున్నారంటే యేసు ప్రభు వారిలా 2000 సంవత్సరాల క్రితం కదా. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు? బైబిల్ రూపంలో, ఈ వాక్యం రూపంలో. యేసు ప్రభు వారి వాక్యం అయితే ఆ వాక్యం రూపంలో సదా యుగ సమాప్తి వరకు వాక్యం ఆగిపోదు. సూర్యుడు ఉన్నంత కాలం ఆయన రాజ్యం నిలుస్తుందని దావీదు గారికి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం యుగ సమాప్తి వరకు ఎంతమంది మత ఛాందసవాదులు వచ్చి మన మీద విరుచుకు పడ్డా, క్రైస్తవులు అనేవారే లేకుండా ఈ దేశంలో చేద్దామని చూసిన యుగ సమాప్తి వరకు వాక్యం నిలుస్తుంది. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు వారు క్రైస్తవులతో లేదా తన పిల్లలైన వారందరితో, దేవుని పిల్లలైన వారందరితో ఉంటారు. కాబట్టి యేసుప్రభు ఉన్నాడా? ఉన్నాడు. అసలు ఒక్కటి ఆలోచించండి, సంఘానికి శిరస్సు ఎవరు?
యేసు ప్రభువు. భౌతికంగా తీసుకోకండి. ఇదంతా కూడా ఆత్మీయంగా కదా మనం చెప్తున్నాం. మరి స్పిరిచువల్ నాలెడ్జ్ కదా ఇదంతా కూడా. సంఘం అనేది ఒక శరీరం అయితే, సంఘానికి శిరస్సు యేసుప్రభు అయితే, మనమంతా ఇక్కడుంటే యేసుప్రభు ఎక్కడో ఎందుకుంటాడు? శిరస్సు, బాడీ ఎక్కడుంటే శిరస్సు అక్కడ ఉండాలి. సో ఆటోమేటిక్ గా సదాకాలం మీతో ఉంటానని అన్నది ఎలాగంటే స్పిరిచువల్ గా, అంటే మన వాక్యం రూపంలో మనతోనే ఆయన ఎప్పుడు కూడా ఉన్నాడు. మనకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. నేనును నా తండ్రియు పరిశుద్ధాత్మయు మేము ముగ్గురం వచ్చి వాళ్ళలో వాసం చేస్తాము అని యోహాను సువార్తలో యేసుప్రభు అన్నారు అని అంటే ఆయన ఊరికనే అనలేదు. అయితే ఉంటారు. ఎలా ఉంటారంటే ఒకనాడు 2000 సంవత్సరాల కింద వచ్చినట్లుగా ఒక 6 అడుగుల దేహం లేదా ఒక రక్త మాంసాలు కలిగిన వాడుగా కాదు. మన మనస్సుల్లో, మన ఆలోచనలో తండ్రి ఉంటాడు. మరి తండ్రి పరలోకంలో కదా ఉన్నాడు. మన దగ్గరికి ఎలా వస్తాడు? పరలోకమందున్న తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. అంటే పరలోకంలో ఉన్నాడు తండ్రి. కానీ దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉండాలని మనం ఎలాగ అడుకుంటాం? అంటే దేవుడు అక్కడ ఉండగలడు, ఇక్కడ ఉండగలడు అని ఆత్మ కాబట్టి. అలాగే యేసుప్రభు వారు కూడా ఎక్కడున్నారనంటే తన దేహం ప్రకారం పుట్టించినందుకు, దేవుడు ఆయనకి పని అప్పగించినందుకు పని ముగించి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయినా వాక్యం రూపంలో సదాకాలం మనతోనే ఉన్నాడు, ఉంటాడు. ఓకేనా? డౌట్ ఏమైనా ఉంది ఇంకా? ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్.